దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి మనం చదువుదాం. నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలోను జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. చాలండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుతాం. 27, 28. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. పీనుగా ఎక్కడ ఉండును అక్కడ గద్దలు పోగవును. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లేదే మనం ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఓ నిశ్చయముగా నా తండ్రి, నా తండ్రి మధ్యాహ్న సమయంలో నా తండ్రి, ఓ నాయనా నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు, నీ నామమును ప్రభువా మహిమపరచుటకు తండ్రి, మీరిచ్చిన ఈ గొప్ప జీవితాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు ఈ ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా ఆది నుంచి అంత వరకు క్రమంగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు ప్రభువా. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము తండ్రి. నాయన నీ వాక్యమును మేము సమీపించుచుండగా నా తండ్రి, ఓ నీ వాక్యం అనే పస్కాను ప్రభువా మీరే విరిచి వడ్డించమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఓ నీ వాక్యమును రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించును గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యము ద్వారా నాయన మీరే మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను ప్రభువా బలపరిచి ముందుకు నడిపించండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాల ప్రభువా సరిచేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న ప్రతి రోగములు, ప్రతి బలహీనతలు, ప్రతి చీకటి కార్యములను ఓ నాయన గద్దించి లయపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయంగా నాయన ఇక్కడ మేము చిన్న మందగా కూడుకుని ఉన్నాం నా తండ్రి. ఓ మీరు మమ్మల్ని నా తండ్రి మీ స్వాధీనంలో తీసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని విషయాలని కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మరలా మనము దేవుని యొక్క సన్నిధిలో చేరి ఈ రీతిగా దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు ఒక గొప్ప సమయమును అనుగ్రహించాడు. మీరు పుస్తకాలు ఓపెన్ ఆపేసేయండి, కూర్చోండి. మామూలు సైలెంట్గా చెమట పోసినా అలాగే కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ దినమున అనేక మంది చూడాలని ఆశపడ్డారు, కానీ ప్రియులారా ఈ దినమును చూడలేక అనేక మంది మరణించారు. అనేక మంది బలహీనతలతో, రోగాలతో హాస్పిటల్లో ఉంటున్నారు. అనేక మంది బిడ్డలు యాక్సిడెంట్లు అయ్యి కాలు చేతులు విరిగి బలహీనులుగా ఉంటారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన యొక్క కృప దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నిన్నటి దినమున మేము ప్రియులారా రైల్వే స్టేషన్లో రైలు దిగి ఆటో ఎక్కాం. ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియులారా సగం దూరం వచ్చాం. ఆటోలో ఒక ఆవు సడన్గా ఆటోకి ఎదురొచ్చేసింది. సడన్గా మనోడు మంచి స్పీడ్ తోలుతున్నాడు, ఆటో డ్రైవర్ బాగా స్పీడ్ ఉంది ఆటో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సడన్గా రోడ్డు దాటుకొని యువతలకు వచ్చేసేసింది. నిజంగా ఆ స్పీడ్ మీద మనోడు సడన్గా బ్రేక్ అనేసి ఉంటే ఆటో తిరగబడిపోయి ఈడ్చుకొని వెళ్ళిపోయేది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈడ్చుకొని వెళ్ళిపోయేది అనమాట. దేవుడు అటువంటి గొప్ప ప్రమాదం నుండి నిన్నటి దినాన తప్పించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనోడు చూడగానే సడన్గా ఆ ఆటోని బ్రేకు లైట్గా నొక్కి సైడ్కి తిప్పాడు, లెఫ్ట్ సైడ్కి తిప్పడం జరిగింది. ఆ ఆవు కూడా వెంటనే ఆగిపోయింది, ఆటోని చూడగానే ఆగిపోయింది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ మాత్రం కూడా కొంచెం ఆ ఆటో డ్రైవరు అజాగ్రత్తగా నెగ్లెక్ట్గా చేసి ఉంటే చాలా భయంకరమైన ప్రమాదం జరిగేది నిన్న. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎటువంటి ప్రమాదం అంటే నిజంగా ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాడు ఆయన. అది కానీ జరిగ్గా ఉంటే అటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం అన్నమాట. అది మాకు చూసిన వాళ్ళకి మాకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా నిజంగా ఈ రోజున ఈ యొక్క నెల్లూరు పట్టణములో, ఈ ముతుకూరు గ్రామంలో మన సహోదరుడు విట్రపాల్ కుటుంబంలో ఒక ఆరాధన జరగాలని దేవుని చిత్తములో ఉంది కాబట్టి, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక కాబట్టి దేవుడు ఒక భయంకరమైన ప్రమాదాన్ని తప్పించి కనీసం మనకు ప్రియులారా గమనించండి, ఏ కీడు కూడా తగలకుండగా ప్రతి కీడును దేవుడు తొలగించి, ప్రతి యొక్క అభ్యంతరములను దేవుడు తొలగించి క్షేమకరమైన ప్రయాణాన్ని దేవుడు మనకు ఇచ్చి, ఆయన యొక్క కుమారుడు యొక్క కుటుంబానికి క్షేమకరంగా దేవుడు మనలను నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంతకంటే సూచన మనకేం కావాలి? ఆమేన్, హల్లెలూయా. ఏమండి, దేవుడు మనతో ఉన్నాడని ఇంతకంటే రుజువు ఇంకోటి ఏమైనా కావాలి మనకు? ఏమండి విట్రపాల్ గారు, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఆయన చేయాలనుకున్నప్పుడు ఆయన చేస్తాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ విధంగానైనా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకరోజు నేను విశాఖపట్నం వెళ్తాను వాక్యం చెప్పడానికి. విశాఖపట్నం వెళ్తున్నప్పుడు పొద్దున్నే నేను ఇంకొక సోదరుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కామన్నమాట. ఎక్కితే ఆ రోజు బాగా ఫుల్గా మంచు, విపరీతమైన మంచు ఉంది.
ఆ మంచుకి, అది మంచు కాలం, బాగా మంచు అంటే నవంబరు డిసెంబర్ ఆ నెలలో, ఆ మంచుకి అసలు మామూలుగానే ట్రైను, అది 100 స్పీడ్ వెళ్ళే ట్రైను 20-30లో వెళ్తుంది. అంటే ఆ నడిచి వెళ్ళేవాళ్ళు కూడా ట్రైన్ ఎక్కేయచ్చు అనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ట్రైన్ ఎక్కచ్చు, దిగేయచ్చు. అంత స్లోగా వెళ్తుంది. ఇది వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 2-3 అయితులే అనుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మంచులో ఏలూరుకి ఇంకా యువతలే ఉంది ట్రైన్, ఇంకా ఏలూరు కూడా వెళ్ళాలి. పిల్లలు గమనించండి, ఆ మంచులో వీళ్ళు ఈ ట్రాక్ చెక్ చేసేవాళ్ళు ఉంటారు. నైట్ కానీ పగలు కానీ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, పగలు డ్యూటీ చేసేవాళ్ళు, ఈ ట్రాక్ను చెకింగ్ చేసేవాళ్ళు ఉంటారనమాట. లైన్ మ్యాన్స్ చెకింగ్లో ఉంటారనమాట. ఎప్పుడు 24 అవర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ కానీ పగలు కానీ, అంటే ఎక్కడైనా ట్రాక్లు ఆ పట్టాలు ఏమన్నా ఇరుగున్నాయా లేదా అని చెకింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఉదయం ప్రియులారా గమనించండి, మరి ఒక దగ్గర ఆ రత్నాచల్ ఎక్స్ప్రెస్ వెళ్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర పట్ట ఇరిగిపోయింది. ఒకరోజు పట్ట ఇరిగిపోయింది. అది నిజంగా ఆ రోజు ట్రైను ఎంత స్పీడ్ వెళ్ళాలి, అది సూపర్ ఫాస్ట్ ట్రైన్, కనీసం 120-100 పైన వెళ్ళే ట్రైన్ అన్నమాట అది. కానీ ఆ రోజు మంచు విపరీతంగా ఉండటం వల్ల ట్రైన్ స్లోగానే వెళ్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైగా ఆ యొక్క పట్ట ఇరిగిపోయిన దగ్గర నుంచి ఆ లైన్ మ్యాన్ ఎర్రగుడ్డ ఊపుకుంటూ ట్రైన్కి ఎదురుగా పరిగెత్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తూ డ్రైవర్ చూసి ఇంకా బండిని స్లో చేసేసాడు. స్లో చేసి ఏమైందంటే తీరా చూస్తే పట్ట ఇరిగిపోను. నిజంగా ఆ రోజు ఆ మంచు కొరవటం కానీ, ఆ యొక్క ట్రాక్ మీద ఆ యొక్క మెయిన్ లైన్ చెకింగ్ చేసేవాళ్ళు కానీ, పిల్లల ఏ మాత్రం కానీ అశ్రద్ధగా నువ్వు చేసి కానీ ఉంటే ఆ రోజు ఆ ట్రైను పడిపోయేది, ప్రమాదం జరిగేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా పిల్లరా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పక్షాన ఉండి మనల్ని మన యొక్క రాకపోకలలో, అక్కడ రాయబడిన రీతిగా ఏమని రాయబడింది, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని ఆనాడు దావీదు రాశాడు. ఈరోజు దేవుడు బ్రహ్మము, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో మన యొక్క రాకపోకల యందు ఆయన మనకు తోడుగా ఉండి మనలను ఆయన నడిపిస్తున్నాడు. క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మెసేజ్ నమ్మిన కొత్తలో అది జరిగింది, ప్రారంభంలో అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే కానీ ప్రియులారా గమనించండి, ఆ యాక్సిడెంట్ అయ్యి ప్రమాదంగా జరిగింటే ఏ గాయాలో దెబ్బలో తగిలే, కానీ దేవుడు ప్రాణాలు పోయాయి కాదులేండి. ఎందుకంటే అది ప్రాణాలు పోయి అంత స్పీడ్ వెళ్ళట్లే ట్రైను, బాగా స్లోగానే. ఎందుకంటే ఆ మంచుకి కనబడట్లా, అసలు దారే కనబట్లా, పొగ మంచులా కప్పేసేసింది. ట్రైన్ అంత స్పీడ్ వెళ్ళటానికి అవకాశమే లేదు అసలు. నిజంగా దేవుడు గొప్ప కార్యం ఆ రోజు. నిజంగా అంత పొద్దున్నే అంత మంచు కప్పేసేసి అసలు ట్రైన్ అంత అంత స్లోగా వెళ్తుంది. మనిషి ఎక్కచ్చు, దిగచ్చు, అంత అవకాశం ఉందన్నమాట, అంత స్పీడ్ వెళ్తుంది. కనుక దేవుడు నిజంగా ఆ రోజు ప్రియులారా గమనించండి, అంటే అప్పుడు ఏలూరుకి అది చేరవలసిన, విజయవాడ అది 6:10 బయలుదేరుతుంది పొద్దున్నే. ఏలూరుకి 6:45 వెళ్ళాలి. 6:45 వెళ్ళవలసిన ట్రైన్ ఆ రోజు 8 వెళ్ళింది, అంటే గంట లేటు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని ఈ పొగమంచు వల్ల జరిగినటువంటి ఆ యొక్క ప్రమాదం వల్ల అన్నమాట. చూసారా, దేవుడు నిజంగా ప్రియులరా అంత గొప్ప కార్యాలు ఆయన జరిగించే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన బిడ్డల పక్షాన ఆయన ఉండే దేవుడు ఆయన. తన బిడ్డలను ఆయన కాపాడుకునే దేవుడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తన బిడ్డలను ఆయన రక్షించే దేవుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ యొక్క చూడండి, షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు
వారు ప్రియులరా దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు ఆ యొక్క రాజు ఆజ్ఞ కూడా తృణీకరించి, రాజు ఆజ్ఞకు లోబడక తృణీకరించి దేవుని యొక్క వాక్యం పక్షాన వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఆ షడ్రకు మెషకు అబెద్దుగోలు వారిని తీసుకుని వెళ్ళి ప్రియులరా అగ్నిలో పడవేసిన, అగ్నిని 7 అంతలుగా పెంచి, మంటను పెంచి అగ్నిలో పడవేసిన, ఆ యొక్క అగ్నిలో పడవేసిన వాళ్ళు కాలిపోయారు. కానీ షడ్రకు మెషకు అబెద్దుగోలు వారు మాత్రం దేవుడు క్షేమంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. ఆమేన్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు ధన్యులము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి దేవుని మనము కలిగి ఉన్నందుకు ధన్యులము. వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులని ఆ రోజు దావీదు రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు మనము బ్రహ్మమును దేవుడుగా కలిగి ఉన్నందుకు మనము ధన్యులము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు కాలములో యెహోవా ఆయన పేరు, కొత్త నిబంధన కాలములో క్రైస్తవులకు ఇవ్వబడిన నామము ప్రియులారా యేసు క్రీస్తు. ఈనాడు నిజమైన వధువుకి ఇచ్చినటువంటి పేరు ప్రభువైన క్రీస్తు బ్రహ్మము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు దావీదు చెప్పాడు, బ్రహ్మము యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని చెప్పాడు ఆయన. కానీ ఈరోజు వధువు ఏం చెప్తుందంటే, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మమును కలిగిన జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక విక్రపాల్ కుటుంబం, ఆయన కుటుంబం ఏం చేసిందంటే, దేవుని యొక్క ఆయన ధన్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యుడు కాదు ఆయన ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యుడు కాదు ఆయన. ఎవరండి? ధన్యుడు. క్రైస్తవులేమో అన్యత్వంలోకి వెళ్ళిపోతే, క్రైస్తవంలో నుంచి ఆ విక్రపాలు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చి వాళ్ళని ధన్యుడిగా చేశాడు. ఏమండి సుగంధిని గారు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధన్యులు అన్యులా మీరు? ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ కుటుంబం, విక్రపాల కుటుంబం, ఆయన భార్య, వాళ్ళ యొక్క తల్లి గారు, వారికి ఇచ్చిన 2 బిడ్డలు, షేబా గారు, స్పందన గారు నిద్రపోతున్నారు చక్కగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆయన అనంత జ్ఞానము చొప్పున ఈ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని ఆయన వాక్యాన్ని ఇచ్చి, ఆయన వాక్యం ద్వారా బయటికి తీసుకొని వచ్చి ఈ రోజున ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ నామంలో వాళ్ళని నిలబెట్టి ప్రియులారా ఈ రీతిగా దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచడానికి దేవుడు వారికి మంచి అవకాశమును అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం, ఈ మధ్యాహ్న సమయంలో మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తులో ఉన్నటువంటి 3 ఈడుపుల యొక్క పరిచర్య. గత వారములో యేసుక్రీస్తులో ఉన్న 3 ఈడుపుల గురించి మనం ధ్యానం చేశాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనము బ్రహ్మ క్రీస్తులో ఉన్నటువంటి 3 ఈడుపుల యొక్క పరిచర్య. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, 3 ఈడుపుల యొక్క పరిచర్య. ఈడుపు అనగా అర్థం ఏమిటి? తరగతి. తరగతి అనే అర్థం ఏంటంటే దశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దశలు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గురిని కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక గురిని కలిగి ఉన్నప్పుడు ఆ గురిని చేరుకోవాలంటే తాను ఏ గురి అయితే కలిగి ఉన్నాడో, అంటే ఆ గురి ఏమిటి? ఒక వ్యక్తి ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి. ఉద్యోగాన్ని అంటే ఒక ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఒక డాక్టర్ కావాలి,
ఒక డాక్టర్ కావాలనుకున్నప్పుడు అతని గురి, అతని యొక్క విధానం ఏంటంటే నేను డాక్టర్ను అవ్వాలి. మరి డాక్టర్ అవ్వాలని అంటే అతను ఎన్నో దశలు మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో దశలు మారాలి. అంటే చూడండి ఎన్ని దశలు ఉన్నాయి అని అంటే ఎల్కేజీ నుంచి ఎంబీబీఎస్ చదవాలి. ఎంబీబీఎస్ తర్వాత వాళ్ళు మరలా 2 సంవత్సరాలు పీజీ చేయాలి. ఆ పీజీలో కానీ వాళ్ళు దాన్ని ఏమంటారు క్వాలిఫై అయితే అప్పుడు ప్రియులారా గమనించండి, వాళ్ళు డాక్టర్లుగా ప్రియులారా అర్హత పొందుతారు. చూడండి ఈ డాక్టర్లో చాలా రకాలు ఉన్నాయి. అవి కూడా కన్ను డాక్టరు, పన్ను డాక్టరు, ఏమండి తర్వాత రకరకాల కిడ్నీ డాక్టర్లు, గుండె డాక్టర్లు, అందరూ అన్ని తీసుకోరు, ఒక్కొక్కరుగా తీసుకుంటారు. అది పీజీలోనే జరుగుద్ది. ఎంబీబీఎస్ అనేది అది జనరల్ కోర్సు. అంటే అన్నిటికీ ఆ చదువు, కిడ్నీలు కానీ, గుండె కానీ, కళ్ళకి కానీ, లేకపోతే అన్నిటికీ ఆ చదువు ఎంబీబీఎస్ అనేది. కానీ పీజీ అనేది మాత్రము నువ్వు దేన్ని తీసుకుంటావు, కంటికా, లేకపోతే పళ్ళుకా, లేకపోతే చెవులకా, లేకపోతే కిడ్నీలకా, గుండెకా అనేది ఇది సపరేట్ అన్నమాట. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆ వ్యక్తి నేను గుండె డాక్టర్ అవ్వాలి అనుకుని ఒక గురి కలిగి ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? ప్రియులారా 10th వరకు చదవాలి. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలి. ఇంటర్ అయిన తర్వాత ఎంబీబీఎస్ చదవాలి. ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ చదవాలి. పీజీలో ఆమె క్వాలిఫై అయితే, ఆ వ్యక్తి క్వాలిఫై అయితే అప్పుడు ఆ వ్యక్తి డాక్టర్ అని పిలువబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుడు కూడా ఆయన దేవుడు అని చెప్పడానికి 3 దశలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. 3 తరగతులు ఉన్నాయి. అంటే 3 యూడుపులు ఉన్నాయి. ఈ 3 యూడుపులే 3 తరగతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 యూడుపులే 3 దశలు అంటారు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, యేసుక్రీస్తులో గత వారంలో మనం చూచాం, యేసుక్రీస్తులో 3 దశలు ఉన్నాయి. ఆ మొదటి దశ ఏమిటి అనంటే ప్రియులారా స్వస్థతలు, సువార్తను ప్రకటించడము. అది మొదటి యూడుపు, మొదటి దశ, మొదటి తరగతి. రెండవది ఏమిటి అనంటే హృదయ రహస్యాలు బయలుపరచడము. రెండవ దశ అంటే రెండవ యూడుపు, రెండవ తరగతి అనంటే ఏమిటి అనంటే హృదయ రహస్యములు బయలుపరచడము. మొదటి దశ ఏమిటి? మొదటి యూడుపు, మొదటి దశ, మొదటి తరగతి అంటే ఏమిటంటే సువార్తను ప్రకటించడము. రెండవది అద్భుతములు, స్వస్థతలు, అద్భుతమైన కార్యములు, సూచక్రియలు జరిగించడం. అది మొదటి యూడుపు యేసుక్రీస్తులో జరిగింది. యేసుక్రీస్తులో రెండవ యూడుపు ఏమిటంటే హృదయ రహస్యాలు బయలుపరచడము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్నటువంటి రెండవ తరగతి, రెండవ దశ, రెండవ యూడుపు ఏమిటంటే హృదయ రహస్యాలు చేయటం. అదేవిధంగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ 3వ దశ, 3వ యూడుపు, 3వ తరగతి ఏమిటంటే వాక్యమును బయలుపరచడము. అంటే వాక్యమును బయలుపరచడం అంటే అర్థం ఏంటంటే నేనే క్రీస్తును, నేనే దేవుణ్ణి అని తనను తాను చెప్పుకోవడం. అది 3వ యూడుపు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ యేసుక్రీస్తులో ఉన్న పరిచర్య బ్రనహాం క్రీస్తులో జరిగిందా లేదా అనేది మనం చూడాలి ఈ రోజున. అంటే బ్రనహాం క్రీస్తులో 3 యూడుపుల పరిచర్య కలిగి ఉన్నాడా లేదా? బ్రనహాము 3 యూడుపుల పరిచర్య కలిగి ఉన్నాడా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క మార్కు సువార్త, లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు మనం చదివితే అక్కడ మనకు యేసుక్రీస్తు మనుష్య కుమారుడు గురించి ప్రవచిస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి గురించి ప్రవచిస్తున్నాడండి?
మనిషి కుమారుడు గురించి ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ తాను ఏమై ఉన్నాడో చెప్పుకుంటున్నాడు ఆయన. చెప్పుకుంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన తాను ఎవరో చెప్పుకుంటాడు. అక్కడ అవును. మనిషి కుమారుడు గురించి ఈ జనులు ఏమి చెప్పుకొనుచున్నారు అని ఆయన చెప్పినప్పుడు ప్రియులారా గమనించండి, ఆయన వారిని అడిగారు, శిష్యుల్ని అడిగాడు. శిష్యుల్ని అడిగినప్పుడు ఆ శిష్యులు ఏమంటున్నారు అని అంటే, కొందరు ఏరియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు బాప్తిస్మిచ్చు యోహానని, ప్రవక్తులలో ఒకరని చెప్పుకొనుచున్నారయ్యా అని ఆ శిష్యులు యేసుకు సమాధానం ఇచ్చారు. అప్పుడు యేసు, సరే వాళ్ళ సంగతి మనం పక్కన పెడితే ఇంతకు మీరేమనుకుంటున్నారని వారిని ప్రశ్నించాడు ఆయన. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళని ఆ ప్రశ్న వేసినప్పుడు పేతురు ఒక అడుగు ముందుకు వేసి ఏమంటున్నాడంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువే. ఆమేన్. నేను మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడబారు, హల్లెలూయా. ఇద్దరు ప్రశ్నలు మాట్లాడబారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్ తండ్రి. కనుక ఇప్పుడు పేతురు ఏమంటున్నాడనంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువే. అప్పుడు యేసు క్రీస్తు అంటున్నాడు, రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు కానీ పరలోకమందున్న నా తండ్రియే దీనిని నీకు బయలుపరచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? పరలోకమందున్న నా తండ్రియే దీనిని నీకు. కనుక ఈ సంగతి మీరు ఎక్కడ కూడా బయటకు చెప్పవద్దని వాళ్ళకి ఖండితముగా ఆజ్ఞాపించెను. యేసుక్రీస్తు దేవుడా కాదా? దేవుడు. యేసుక్రీస్తు క్రీస్తా కాదా? క్రీస్తు. క్రీస్తు. మరి క్రీస్తు అన్నప్పుడు, దేవుడు అన్నప్పుడు ఎందుకు మీరు అప్పుడే బయట చెప్పొద్దని వాళ్ళకి ఖండితంగా ఆజ్ఞాపించాడు అని అంటే, ప్రియులరా అప్పటికి ఇంకా ఆయన చనిపోలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి ఇంకా 3వ దినాన ఆయన తిరిగి లేవలేదు. అందుకు ఆయన ఆ విషయాన్ని చెప్పద్దు అని ఖండితంగా ఆజ్ఞాపించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని శిష్యులు కూడా ఆయన క్రీస్తుని, ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే మెస్సయ్య అని ఆయన బతుకున్నంత కాలము ఎక్కడ కూడా చెప్పలేదు, బోధించలేదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు బోధించారు అనంటే, యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు ఆయన. 40వ రోజు ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. 10 రోజుల తర్వాత మరలా ఆయన పెంతెకోస్తు దినమందు వారు మేడగదిలో ప్రార్థించుచున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు పేతురు లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురు లేచి ఏమంటున్నాడు అనంటే, ఓ ఇశ్రాయేలులారా, మీరు సిలువ వేసినటువంటి ఆ యేసే దేవుడు ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలులందరూ కూడా రూఢిగా తెలుసుకునవలెనని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాత 50 రోజుల తరువాత పేతురు ఆ యొక్క 11 మంది శిష్యులు బోధించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ఆయన క్రీస్తు అని, దేవుడని, దేవుని కుమారుడని, మెస్సయ్య అని శిష్యులు బోధించలేదు. కనుక ఇప్పుడు చూడండి, ఆ యేసుక్రీస్తు మరొక మనిషి కుమారుడు గురించి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రవచిస్తున్నాడు. అది 2వ రాకడలో జరిగేటువంటి మనిషి కుమారుడు యొక్క పరిచర్య. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రవచించాడు ఏమని? లోతు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు దినములలోను జరుగును అని ప్రవచించాడు. ఆయన మనిషి కుమారుడు, ఆయన మనిషి కుమారుడు అయ్యుండి మరొక మనిషి కుమారుడు రాబోతున్నాడు. మరొకసారి మనిషి కుమారుని యొక్క పరిచర్య భూమి మీద జరగబోతుంది.
గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మనుష్య కుమారుని యొక్క పరిచర్య భూమి మీద జరుగుతుంది. జరగబోతుంది అని చెప్పి ప్రియులారా గమనించండి. ఆయన ఏం చేసినాడంటే ప్రవచించాడు. అందుకనే ఆయన ఏమని ప్రవచించాడంటే, ఇదిగో చూడండి, మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఏ విధంగా అయితే వ్యాపించునో మనుష్య కుమారుని యొక్క రాకడియు ఆ విధముగా ఉండును. ఆమేన్. మెరుపు ఎక్కడ పుడుతుందంట? తూర్పున తూర్పున పుడుతుంది. ఆ మెరుపును పుట్టిన ఆ తూర్పును పుట్టినటువంటి ఆ మెరుపు ఎక్కడ వరకు వ్యాపిస్తుందంట? పడమర. పడమర వరకు. సూర్యుడు తూర్పున పుడతాడు, ఆయన మరలా పడమర ఏం చేస్తున్నాడంటే అస్తమిస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనిషి కుమారుడు కూడా అంతే. మనిషి కుమారుడు యొక్క పరిచర్య ఆల్రెడీ తూర్పులో జరిగింది. అది యేసుక్రీస్తు యొక్క పరిచర్య. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? ఆల్రెడీ ఒక మనిషి కుమారుడు పరిచర్య జరిగింది. అది ఎక్కడ జరిగింది అని అంటే తూర్పున యెరూషలేములో జరిగింది. ఆ తూర్పున వచ్చినటువంటి ఆ మనిషి కుమారుడు, ఆ మెస్సయ్య మరలా మరొక మనిషి కుమారుడు గురించి ప్రవచిస్తున్నాడు. ఆ మనిషి కుమారుడు ఎక్కడ వస్తున్నాడంటే పడమటి దిక్కున వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ వస్తున్నాడంట మరొక మనిషి కుమారుడు? పడమటి దిక్కున వస్తున్నాడు. క్లియర్ గా ఉంది వాక్యం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్నటువంటి ఈ యొక్క ఎండ్ టైం మెసేజ్ వాళ్ళు బ్రనహాం గారిని మనిషి కుమారుడని నమ్ముతారు. వాళ్ళు మనిషి కుమారుడు యొక్క పరిచర్య ఆయనలో జరిగిందని చెప్తారు. అంటే మనిషి కుమారుడు యొక్క పరిచర్య ఏమిటి అనంటే మొదటి 2 యూడుపులు 3 యూడుపులు పరిచర్య. మనిషి కుమారుడు యొక్క పరిచర్య అంటే ఏమిటంటే మనిషి కుమారులో 3 యూడుపుల పరిచర్య జరుగుతున్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనిషి కుమారులో ఎన్ని పరిచర్యలు ఉన్నాయి? 3 యూడుపులు ఉన్నాయి. ఇప్పుడు పడమట వైపు రెండవ రాకడలో క్రీస్తు ఎక్కడ వస్తున్నాడు? పడమట వైపు వస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనిషి కుమారుడు యొక్క పరిచర్య మరలా ఎక్కడ జరగబోతా ఉంది అని అంటే పడమటి దిక్కున. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇప్పుడు తూర్పు దేశాలు, తూర్పున 48 దేశాలు ఉన్నాయి. ఆసియా ఖండం ఎక్కడ ఉన్నదంటే తూర్పు వైపున ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆసియా ఖండం ఎక్కడ ఉంది? తూర్పు వైపు. అంటే మనమే ఉన్నాం తూర్పున. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ ఆసియా ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 48 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? 48 దేశాలు ఉన్నాయి. ఈ 48 దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయెల్ చుట్టూ 10 అరబిక్ కంట్రీస్లు ఉంటాయి. అంటే అరబిక్ కంట్రీస్లు అంటే ముస్లిమ్స్ దేశాలు ఉంటాయి. మన భారతదేశము కూడా తూర్పున వైపున ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మన భారతదేశం ఎక్కడ ఉంది? తూర్పున ఆసియా ఖండంలోనే ఉన్నది. పాకిస్తాన్ కూడా తూర్పున ఆసియా ఖండంలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ ఆసియా ఖండమునకు ఈ తూర్పు దేశాలకు వ్యతిరేక దిశ అంటే పడమర దిశ ఏదైతే ఉన్నదో అక్కడ మరలా మరొక మనిషి కుమారుని యొక్క పరిచర్య జరగబోతుంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే దానిని ఆయన ఏం చేసినాడంటే ప్రవచించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రవచనం మేరకే ప్రభు అయిన బ్రనహాం క్రీస్తు అమెరికా దేశంలో పుట్టాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అమెరికా 2 భాగాలు. అమెరికా రెండు భాగాలు. 2 భాగాలు. ఒకటి సౌత్ అమెరికా. ఉత్తర అమెరికా, ఇంకోటి దక్షిణ అమెరికా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు బ్రనహాం ఎక్కడ పుట్టాడు అని అంటే ఉత్తర అమెరికాలో పుట్టాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ పుట్టాడండి? ఉత్తర అమెరికాలో. కనుక ఇప్పుడు చూడండి, ప్రభు అయిన క్రీస్తు బ్రనహాము ఆయన 1909 ఏప్రిల్ 6వ తారీఖున ఈ భూమి మీద పుట్టడం జరిగింది. ఆమేన్. ఆయన పుట్టగానే అగ్ని స్తంభము
ఆయన మీదకి వచ్చింది. ఆమేన్. ఆయన పుట్టగానే ఒక రాబిన్ పిట్ట ఆ పక్కన ఉన్నటువంటి చెట్టు మీద వాలి ఆ పిట్ట కూస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అగ్నిస్తంభం వచ్చి ఆయన తల మీద నిలబడింది. నిలబడింది. ఆమేన్. మంత్రస్థానులు అది చూచి బయటికి పారిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక తల్లి అంటే తప్పదు కదా. దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన 17వ వ్యక్తికి, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము 17వ వ్యక్తికి బాప్తిస్మ ఇస్తున్నప్పుడు అదే అగ్నిస్తంభము, అదే మేఘ స్తంభము ఆ యొక్క ఓఫియో నది దగ్గర ఆయన 17వ వ్యక్తికి బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ప్రజలు చూస్తూ ఉండగా సుడులు తిరుగుతూ ఆ మేఘస్తంభము అగ్నిస్తంభము వచ్చి ప్రజలందరూ చూస్తూ ఉండగా అక్కడ నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఆయన ఈ ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని ఆయన ఏం చేసినాడు? 7 సార్లు తిరిగాడు. ఆయనలో 3 ఈడుపుల పరిచర్య ఉన్నది. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మములో 3 ఈడుపుల యొక్క పరిచర్య ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఆయన ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఆయన ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంత్యకాల అభిషక్తులు అనేటువంటి వర్తమానంలో ఆయన ఏం చెప్తున్నాడంటే గమనించండి. ఆ దినమునే ఈ వర్తమానికుడు అతను ప్రారంభించినప్పుడు కాదు కానీ అతను తన వర్తమానమును ప్రకటించినప్పుడు చూశారా, మొదటి ఈడుపు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి ఈడుపు అనగా స్వస్థతలు. మొదటి ఈడుపు ఏంటంట? స్వస్థతలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ ఈడుపు ప్రవచించుట. ఆమేన్. హల్లెలూయా. అంటే హృదయ రహస్యాలను బయలుపరచడం. ప్రవచించుటానికి అర్థం ఏంటంటే హృదయ రహస్యములు బయలుపరచటము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మూడవ ఈడుపు వాక్యమును తెరుచుట, వాక్యమును బయలుపరచడము. ఆమేన్. ఆయన ఏమంటున్నాడు? మర్మములను బయలుపరచుట. ప్రవక్తల కంటే వాక్యము ఎన్నడూ ఎక్కువగా బయలుపరచు వారిని మరి ఏమందురు? దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్తలందరికంటే కూడా వాక్యమును ఎక్కువగా బయలుపరిచే వాళ్ళని ఏమంటారు? ఏమందురు అని అంటే దేవుడు. వాళ్ళని వాక్యమై ఉందురు, వాక్యమే అంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వాక్యమును ఎన్నడూ ఎక్కువగా బయలుపరచువారు మరి ఎవరునూ ఉండరు. అయితే వాక్యము ద్వారా మాత్రమే ప్రవక్త బయలుపరచబడును. మరియు గుర్తించుకోనండి, మూడవ ఈడుపు 7 ముద్రలు విప్పుట అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసులో మొదటి ఈడుపు ఏంటంటే నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవమునకు వారసులై ఉన్నాడు అని. ఆ రోజు యేసుక్రీస్తు వాక్యమును బయలుపరిచాడంట. ఆయన ఏం చేసినాడు? ఆయన వాక్యమును బయలుపరిచాడు. ఆ వాక్యమును ఎప్పుడైతే తెరిచాడో, ఆ ముద్రను ఎప్పుడైతే తెరిచాడో, ఆ మూడవ ఈడుపును యేసు ఎప్పుడైతే బయలుపరిచాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ 70 మంది శిష్యులలో ప్రియులారా 11 మంది మాత్రమే మిగిలారు. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము ఆయన ముద్రలు విప్పుతున్నాడు. 7వ ముద్రను విప్పాడు. మొట్టమొదటిగా ఆయన విప్పింది ఏ ముద్ర అంటే 7వ ముద్ర. 7వ ముద్ర విప్పినప్పుడు ప్రియులారా గమనించండి, తాను ఎవరో ఏమిటో ఆయన గ్రహించగలిగాడు. ఆమేన్. అది వాక్యమును బయలుపరచడం అంటే. ఆమేన్ తండ్రి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన క్రీస్తుగా ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు, ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ఆయనే ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన మూడవ ఈడ్పు గురించి
ఆయన ఏమీయూ బయలుపరచాల సంఘానికి. బయలుపరిచినాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. మనిషి కుమారుడిలో 3 యూడుపుల యొక్క పరిచర్య. యేసులో అది మనం చూసాం. యేసు ఎవరనంటే ఆయన ఒక మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడుగా ఉన్నాడు. ఆయనలో 3 కుమారుడు యొక్క పరిచర్య ఆయనలో జరిగింది. అదే పరిచర్య మరలా ఇప్పుడు సంఘములో దేవుడు ఎవరికి ఇస్తున్నాడు అంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మకి ఇస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మరలా యేసులో ఏ పరిచర్య అయితే, ఏ 3 యూడుపుల పరిచర్య అయితే జరిగిందో, ఇప్పుడు సంఘములో ఎవరైతే మనిషి కుమారుడుగా బయలుపరచబడుతున్నాడో ఆ మనిషి కుమారులో కూడా ఈ 3 యూడుపుల యొక్క పరిచర్య జరుగుతున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. మనిషి కుమారుడు యొక్క పరిచర్య అంటే ఏమిటంటే ఆ యొక్క 3 యూడుపుల పరిచర్యలో మొదటి యూడుపు ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆయన మొదటి యూడుపు స్వస్థతలు. మొదటి యూడుపు ఏంటి? స్వస్థతలు. మరి బ్రహ్మం గారు చేయలేనటువంటి స్వస్థతలు ఏమైనా ఉన్నాయా? ఆయన చేయలేనటువంటి ఏమైనా ఉన్నాయా? ఏమండి? ఒకరోజు క్రీస్తు బ్రహ్మము చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఆయన చేపలు వేటగాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయనే వేటగాడు ఈ ప్రపంచంలో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి వేటగాడు? ఎవరు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం. ఆయన చేపలు వేటడానికి, చేపలు పట్టడానికి గేలం పట్టుకుని వెళ్ళాడు ఒక రోజున. చేపల వేటగాడు ఆయన. ఉడుతులు వేటాడడానికి ఆయన గన్ను పట్టుకుని వెళ్ళాడు. అడవి దున్నలను వేటాడడానికి గన్ను పట్టుకుని వెళ్ళాడు. వేటగాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో మహా వేటగాడు ఎవరైనా ఉన్నారని అంటే అది ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అన్నిటినీ వేటాడాడు. ఒకరోజు ఆయన చేపలు పట్టడానికి చేపల వేటకు వెళ్ళాడు. ఓ చేపలు నదిలో చెంగునంతా ఎగురుతా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చేప ఏమైంది అని అంటే ప్రియులారా, గమనించండి. చిన్న చేప నదిని ఆ నీళ్లకు కొట్టుకుని పేగులన్నీ కూడా బయటకు వచ్చేసినటువంటి చేపను ఆయన చూచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ చేపను చూసి ఆయన ఏం చేసినాడంటే పట్టుకొని ఆయన ఏం చేశాడు, ఆ చేపను చేతిలోకి తీసుకొని ఒక స్వరము ఆయనతో మాట్లాడుతుంది. ఇదిగో ఆ చేపను నువ్వు బాగు చేయి, ఆ చేపను నువ్వు స్వస్థపరచు. అది చనిపోయింది. ఆ నదిలో నుంచి ఆ చేప కొట్టుకొని వస్తూ ఆ యొక్క ఇసుకకి రాతికి తగిలి ఆ చేప అంతా కూడా ఎలా ఉన్నది, ఆ లోపల ఉన్నటువంటి పేగులన్నీ కూడా బయటకు వచ్చేసేసింది. అప్పటికే ఆ చేప చనిపోయింది. ఆ చనిపోయిన చేప నదిలో ఆ నీటికి అదేం చేస్తుందంటే బయటికి కొట్టుకొని వస్తా ఉన్నది. అప్పుడు ఒక స్వరం ఆయనకి వినబడింది. వెంటనే ఆ యొక్క చేపను ఆయన తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీసుకొని ప్రియులారా గమనించండి, దాని గురించి ఆయన ఏం చేసినాడంటే ప్రార్థించాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న జీవి చేప గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అది మరలా జీవం పోసుకుని చెంగునంటూ ఎగురుతూ అది మరలా నదిలోకి వెళ్ళాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం చేయబడుతుందండి? అది మరలా జీవం పోసుకుందంట. ఏది? చేప. మరి యేసుక్రీస్తు ఉన్నప్పుడు చేపను స్వస్థపరిచినట్లు వాక్యంలో ఎక్కడ లేదు. ఆయన మనుషులే స్వస్థపరిచాడు. మనుషుల గురించే రాయబడింది. కుంటోళ్ళకి కాలేవటం, గుడ్డోళ్ళకి చూపేయడం, కుష్ఠరోగుల్ని స్వస్థపరచడం. ఏమండి? మరి చేపను స్వస్థపరిచినట్టు ఎక్కడైనా ఉందా? మరి యేసు కంటే గొప్ప కార్యం కాదు ఇది. మరి యోహాను సువార్త ఆ యొక్క 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారం చదవండి ఆ వాక్యాన్ని. యోహాను సువార్త 14వ అధ్యాయం
12వ వచనం. తండ్రి యొద్దకు వెడుచున్నాను నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియను నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు చేపలను స్వస్థపరచలా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రభు అయిన విలియం మ్యారిన్ బ్రనహాం ఒక చిన్న చేప పేగులతో కూడా బయటకు వచ్చినటువంటి ఒక చిన్న చేపను దానికి ఆయన ప్రార్థించగా అది మరలా తన స్థితిలోనికి వచ్చి జీవం పోసుకుని ప్రాణముతో ఎగురుతూ ఆ నేలలోకి మరలా అది వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యేసు కంటే గొప్ప కార్యము ప్రభు అయిన విలియం మ్యారిన్ బ్రనహాము తన జీవితంలో ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి, ఏమండి, ఎంత గొప్ప కార్యం, మంచి గొప్ప కార్యం సార్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఏ రోగముతో ఉన్నా సరే దేవుడు నిన్ను స్వస్థపరచగలిగినటువంటి శక్తి సామర్థ్యత కలిగిన వాడు ఆయన. ఆమేన్. మీరు క్యాన్సర్తో ఉన్నారా? క్యాన్సర్ ఆయన ముందు నిలబడలేదు. ఆమేన్ తండ్రి. ఒక లుకేమియా క్యాన్సర్ రోగులు ఆయన దగ్గరికి తండోపతండాలుగా వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. నా వల్ల కాదని చెప్పలేదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నా వల్ల కాదని చెప్పలేదు. ఒక రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వార్థికుడు ఎవరైనా బిల్లీ గ్రహం. ఎవరండి? బిల్లీ గ్రహం. ఒక బిల్లీ గ్రహం దగ్గరికి ఒక చనిపోయిన బాలుని తీసుకుని వెళ్ళారంట. చనిపోయిన బాలుని ఈయన బ్రతికించు అప్పటికే ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వార్థికుడు ఆయన. అప్పుడు బ్రతికించడానికి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తే ఆయన ప్రార్థన చేసి ఆయన బతకలా. ప్రార్థన చేశాడు కానీ బతకలా. వాళ్ళు చూసి మళ్ళీ ఏమైపోయారు, తీసుకెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేసినారంటే ఆ బాబుని సమాధి చేసేసినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన చేసిన తప్పు ఏమిటి అని అంటే అదే సమయంలో విలియం మ్యారిన్ బ్రనహాం భూమి మీద ఉన్నాడు. ఆమేన్ తండ్రి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? స్వస్థతలు చేస్తున్నాడు అక్కడ. అప్పుడు ఈ యొక్క బిల్లీ గ్రహం గారు ఏం చెప్పాలో తెలుసా? అయ్యా, దేవుడు నాకు వాక్యం చెప్పుడుకు మాత్రమే అధికారం ఇచ్చాడు కానీ స్వస్థపరిచే అధికారం దేవుడు నాకు ఇవ్వలేదు. కనుక స్వస్థపరచువాడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్వస్థపరచు ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు పలానా సహోదరు దగ్గరికి మీరు గాని ఈ బాలుడు తీసుకుని వెళితే ఆయనకు స్వస్థత అవసరం ఉంది కాబట్టి ఆయన స్వస్థపరచగలడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి పంపించాలంట. కానీ బిల్లీ గ్రహం గారు ఆ మాట చెప్పలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిల్లీ గ్రహం గారు ఆ మాట చెప్పలా. కనుక ప్రియులారా గమనించండి, స్వస్థపరచగలిగినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. అది ఆ స్వస్థత అనేది ఎవరి ద్వారా బయలుపరచబడుతుందని అంటే ప్రభు అయిన క్రీస్తు బ్రనహాం ద్వారా అది బయటకు వస్తా ఉన్నది. ఆ సమయంలో బిల్లీ గ్రహం గారు ఆ స్వస్థత వరం లేకుండా ఉండొచ్చు, ఆయన రోగులను స్వస్థపరచకపోవచ్చు, కానీ స్వస్థపరిచేటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నప్పుడు మనము ఏం చేయాలనంటే ఆయన దగ్గరికి మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకోండి అని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున అటువంటి దాన్ని ఎవరైనా చేస్తున్నారా? చేయట్లా. ఎందుకని? ఒకవేళ నిజంగా అటువంటి దాన్ని కానీ చేస్తే ఇప్పుడు జనాలందరూ కూడా ఏం చేస్తారు? ఈయనను విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్తారు. ఈరోజు ప్రతి మనిషి కూడా స్వార్థముతో ఏం చేస్తున్నాడంటే తమ యొక్క గొప్పల కోసము, తన ఉనికిని కాపాడుకోవడం కోసము, తన పేరును ప్రఖ్యాతులను కాపాడుకోవడం కోసము ఏం చేస్తున్నారంటే ఎదుటివాడి మీద ఏం చేస్తున్నారంటే
నేరలేస్తా ఉన్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది అసలు మంచి పనే కాదండి. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మములో మొదటి ఈడుపు ఏమిటి అని అంటే రోగులను స్వస్థపరచడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజు రాత్రి ఒక స్త్రీ భయంకరమైనటువంటి వర్షంలో వేరే ప్రాంతము నుండి ఈయన కోటలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి రాత్రంతా కూడా పిల్లరా కారు డ్రైవ్ చేసుకొని నడుపుకుంటూ ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని ఆ తల్లి ప్రయాణం చేసిందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా గమనించండి, రాత్రంతా కూడా ఆమె ఆ వర్షంలో ఆ చనిపోయిన బాలుని ఆ కారులో పెట్టుకుని పిల్లరా ఆ కారు నడుపుకుంటూ తెల్లారికి ఆయన కోటాలు జరిగే స్థలానికి ఆమె చేరుకున్నప్పుడు పిల్లరా గమనించండి, ఆయన చెప్పాడు, సహోదరి నువ్వు రాత్రి అంతా డ్రైవింగ్ చేసుకుని వచ్చావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఈ దేశపు స్త్రీవి కావు, నువ్వు పలానా దేశపు స్త్రీవి. ఇదిగో నీ కుమారుడు మరణించారు. ఎవరు చెప్తా? ఎవరండి పరిచర్య చేసేది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఎటువంటి పరిచర్య చేస్తున్నాడు క్రీస్తు బ్రహ్మ భూమి మీద అంటే యేసుక్రీస్తు కంటే కూడా గొప్ప పరిచర్య భూమి జరిగిస్తున్నాడు ఆయన. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పిల్లోడిని తీసుకున్నాడు, 2 చేతులకు తీసుకున్నాడు ఆయన. అప్పటికే ఆయన హృదయం తెల్లడిల్లిపోయింది. ఆ స్త్రీ అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి రాత్రంతా కూడా డ్రైవ్ చేసుకుంటూ ఆ వర్షంలో ఆమె ప్రయాణం చేసిన విధానం చూస్తే అప్పటికే ఆయన హృదయం అంతా కూడా ఎలా అయిపోయింది? బాధ. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పిల్లోడిని తీసుకొని ఆయన తీసుకొని ప్రార్థించాడు. వెంటనే ఆ పిల్లోడు లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన మొదటి ఈడుపు పరిచయం జరుగుతా ఉన్నది. మొదటి ఈడుపు పరిచయం ఏమిటి? కుంటి వాళ్ళకి కాళ్ళు ఇవ్వటము, గుడ్డి వాళ్ళకి చూపేయటము, కుష్ఠరోగులు స్వస్థపరచడము, పోయిన జీవాన్ని మరలా తిరిగి తీసుకుని రావడమే మొదటి ఈడుపు పరిచర్య. అవి చెప్పాలని అంటే ప్రియులారా మన దినాలు సరిపోవు. అన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆయన. దక్షిణాఫ్రికా దర్బన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎటువంటి కార్యాలు చేసినాడు ఆయన? ఒక్క రాత్రి ఆయన మీటింగ్కి 7 ట్రాక్టర్లు ట్రక్కులు ప్రియులారా గమనించండి, ఆ యొక్క లారీలు ట్రక్కులు, ఆ కుంటోళ్ళు కర్రలు, ఆ కుర్చీలు, వికలాంగులు తీసుకొచ్చిన కర్రలు కుర్చీలు 7 లారీలు ట్రక్కులు ఎత్తారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దక్షిణాఫ్రికా మేయరు ఆశ్చర్యపోయింది. అంటే ఎన్ని రోగులు స్వస్థపరిచారో ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1954వ సంవత్సరంలో ఇదే ఇండియాకు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ వచ్చినప్పుడు ముంబై ప్రాంతంలో ఒక్క రాత్రి జరిగిన కార్యములు ప్రియులారా యేసు 3.5 సంవత్సరాలు చేసిన కార్యముల కంటే ఎక్కువ చేశాడంట ఆయన. ఒక్క రాత్రి, ఒకే ఒక రాత్రి. ఆమేన్. హల్లెలూయా. మరి యేసు 3.5 సంవత్సరములు చేసినటువంటి పరిచర్యను ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ ఒక్క రాత్రి చేస్తే మరి ఆయన జీవితకాలం అంతా కూడా చేశాడుగా, మరి దాన్ని ఏమనాలి? ఏమండి ఏం చెప్పాలి? చెప్పేదాన్ని కూడా ఏం లేదు ఛాన్స్. మన జీవితం సరిపోదు ఆయన గురించి చెప్పడానికి. యేసును చెప్పడానికి మన జీవితం సరిపోయింది. ఆయన చేసిన కార్యాల గురించి మాట్లాడుతున్నాం. ఆమెను. హల్లెలూయా. కానీ జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ ఈ భూమి మీద జీవించినంత కాలంలో ఆయన చేసిన కార్యాలు చెప్పడానికి మన జీవితం సరిపోదు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన బ్రతికినంత కాలము చేస్తూనే ఉన్నాడు. ఆయన జీవించినంత కాలము ప్రియులారా ఆయన చేస్తూనే ఉన్నాడు. ఒక్క రాత్రి ముంబై పట్టణంలో ఒకే ఒక రాత్రి ప్రియులారా గమనించండి,
ఆయన చేసిన కార్యములు సేమ్ దక్షిణాఫ్రికాలో అక్కడ ఆ ప్రాంతంలో ఎలాగైతే జరిగిందో ప్రియులారా, ఈ యొక్క ముంబై పట్టణంలో కూడా అదే పరిచయం మరలా దేవుడు ఏం చేసినాడంటే జరిగించాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ ముంబై పట్టణంలో వచ్చినప్పుడు ప్రియులారా, ఆ ఒక సూర్యుడు నమస్కారం చేసేటువంటి ఆ వ్యక్తికి 7 ఆ డాక్టర్ల చేత ఆయనకి చెకప్ చేపించి, ఇదిగో ఇతనికి కళ్ళు వస్తాయా అని అడిగి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుని ప్రియులారా, ఆ పోయిన కళ్ళను మరలా తిరిగి ఆయన రప్పించారు. ఆయన దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప కార్యములు ఒక్క రాత్రే జరిగించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మొదటి ఈడుపు అది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. విలియం మ్యారిన్ బ్రనహాములో ఉన్నటువంటి మొదటి ఈడుపు పరిచర్య ఏమిటంటే స్వస్థతలు. ఆమేన్. హల్లెలూయా. ఏ కార్యాలు అండి? స్వస్థతలు మొదటి ఈడుపు. యేసు చేసినటువంటి అద్భుతముల కంటే, యేసు చేసిన స్వస్థతల కంటే, యేసు 3.5 సంవత్సరములు చేసినటువంటి అద్భుతములు స్వస్థతల కంటే ప్రియులారా, విలియం మ్యారిన్ బ్రనహాం గారు ఒక్క రాత్రే ఆయన చేస్తున్నాడు. నిలబడితే డర్బన్ అనేటువంటి ప్రాంతంలో జరిగించాడు ఆయన ఒక్క రాత్రే. ఇండియాలో ముంబై పట్టణంలో ఒక్క రాత్రే 3.5 సంవత్సరాలు పరిచయం జరిగించాడు క్రీస్తు బ్రనహాము. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇవన్నీ ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, మందమత్తులయ్యి గుర్తించలేక వాళ్ళకి మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయి ప్రియులారా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ దేవుడు వాళ్ళకి భయంకరమైనటువంటి తీర్పులోకి వాళ్ళని నడిపిస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన మొదటి ఈడుపు, ప్రభు అయిన క్రీస్తు బ్రనహాములో ఉన్నటువంటి మొదటి ఈడుపు ఏమిటనంటే స్వస్థతలు, అద్భుతములు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. రెండవ ఈడుపు ఏమిటి అని మనం గమనించినప్పుడు ప్రియులారా, రెండవ ఈడుపు హృదయ రహస్యాలు చేయటము, అంటే ప్రవచించడము. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఆయన ఇంకా ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి అనేటువంటి వర్తమానంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ పర్వతం మీద ఆకర్షణ అనేటువంటి వర్తమానంలో ఆయన ప్రియులారా గమనించండి, రెండవ ఈడుపు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రెండవ ఈడుపు ఏమిటి అని అంటే ప్రియులారా, హృదయ రహస్యములు ప్రవచించుట. హృదయ రహస్యములు ప్రవచించుట. మరి ప్రభు అయిన క్రీస్తు బ్రనహాము హృదయ రహస్యాలు చేశాడా లేదా? చేశాడు. మరి విలియం మ్యారిన్ బ్రనహాం గారు ప్రవక్తగా నమ్మి పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్న వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. బ్రనహాం గారు 2 లక్షల హృదయ రహస్యాలు చేశాడండి. ఏంటంట? మరి యేసుక్రీస్తు ఎన్ని చేసినాడు? బైబిల్లో మనం లెక్క పెడితే ఒక 7-5 చేసి ఉంటాడు ఆయన. ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు మనం. సరిగ్గా కూర్చోండి, ఎవరు కూడా అనుకోవద్దు, ముందుకు జరగండి. నిద్రపోతున్నారు అందరూ. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం గమనించినప్పుడు 2 లక్షల హృదయ రహస్యాలు బయలుపరిచాడు. ఎవరు? విలియం మ్యారిన్ బ్రనహాం గారు, క్రీస్తు బ్రనహాం. మరి 5-7 హృదయ రహస్యాలను బయలుపరిచినటువంటి యేసును నువ్వు దేవుడిగా అంగీకరిస్తే ఏమండి? అవును నాయనా. మరి 2 లక్షల హృదయ రహస్యాలు చేసిన వాడిని ఏమన్నారు మనం? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమనాలండి? దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు 2 లక్షల హృదయ రహస్యాలు చేయడం అసలు మాటలవి, అది సామాన్యమైన విషయం. అసలు అది ఏమండి? ఏదో ఒకడికో ఇద్దరు, యేసుక్రీస్తు అలాగే చేశాడు, ఒకడికో ఇద్దరికో ముగ్గురికో చేశాడు అంతే. ప్రియులారా గమనించండి,
2 లక్షల హృదయ రసాయలు. అతీతమైన కార్యం అది. అతీతమైనది, మనుషులు ఊహకే అందనటువంటి కార్యాలు. ఆమేన్ హల్లెలూయా. ఒక స్త్రీ ఆమెకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు. ఆమె ఏం చేసిందంటే తన భర్తకి తెలియకుండా వేరే పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె ఆయనతో పాపం చేసి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు ఆయన కోటాలకే ఆమె వెళ్ళింది. ఆ స్త్రీ వెళ్ళి, సహోదరుడా బ్రహ్మ, నేను నా భర్తకి తెలియకుండా ఇదిగో ఒక అక్రమ సంబంధాన్ని పెట్టుకొని అతనితో పాపం చేశాను కనుక నా గురించి మీరు ప్రార్థన చేయండి అని అంటే, నువ్వు వెళ్ళి నీ భర్తకి చెప్పమ్మా అన్నాడు ఆయన. చదివారు దాన్ని? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? నీ వెళ్ళి నీ భర్తకి చెప్పు అన్నాడు. ఇంకేమన్నా భర్తకి చెప్తే అసలు భర్త బతకనిస్తాడా అని? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయ్యా, నా భర్తకి చెప్తే నన్ను బతకనిస్తాడా అని చెప్పింది ఆమె. నువ్వు వెళ్ళమ్మా, నేను చెప్పమంటున్నావు కదా, చెప్పు అన్నా. లేకపోతే ఆయన నా దగ్గర పిలుచుకురారని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ వెళ్ళి, సహోదరుడు బ్రహ్మ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అని అంటే, అప్పుడు ఆమె 2వ రోజు తన భర్తను ఆ కోటానికి తీసుకుని వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు వాళ్ళేదో ఆమె నిలబెట్టి, ఇప్పుడు చెప్పమ్మా అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చెప్పినప్పుడు ఆమె భయపడింది. ఏ స్త్రీ కూడా భర్త ముందు అలాంటి మాటలు చెప్పడానికి ఇష్టపడదు. ఆమె భయపడింది. దానికంటే ముందు క్రీస్తు బ్రహ్మ ఏం చేశాడో తెలుసా? ఈయన చేసిన కార్యాలన్నీ చెప్పడం మొదలు పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సహోదరుడా, నువ్వు పలానా లాడ్జ్, ఆ లాడ్జ్ పేరు ఇది, ఆ రూమ్ నెంబర్ ఇది, ఆ రూమ్ లో ఉన్న ఫ్యాన్ కలర్ ఇది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఆ గోడలకు వేసిన పెయింటింగ్ పలానా కలరు, ఫ్యాన్ పలానా కలర్ ఉంది, ఇదిగో నీ మంచం మీద వేసిన బెడ్షీట్ పలానా కలరు. ఒక్కసారికి మతిపోయింది నా వ్యక్తికి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అవన్నీ కూడా ప్రియులారా బయటికి తీసుకొచ్చాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఆ వ్యక్తి ఏదైతే ఏ లాడ్జిలో ఉన్నారో ఆ లాడ్జి పేరు, ఆ రూమ్ నెంబరు, అతను తీసుకున్న రూమ్ నెంబరు, ఆ రూముకున్న కలరు, ఆ ఫ్యాన్కున్న కలరు, ఆ మంచం మీద వేసినటువంటి ఆ బెడ్షీట్ కవర్లు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీరు ఆయన మెసేజ్లో దొరికితే ఇది ఉంటది. చూడండి, అవన్నీ కూడా ఆ స్త్రీ ముందు ఆమె భర్త చేసినటువంటి కార్య, ఆయన పురుషుడు కాబట్టి ఆయన కార్యాలు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. వెంటనే ఈ స్త్రీ ఏడ్చి ఆమె కూడా ఏదైతే చేసిందో తన భర్త ముందు ఒప్పుకొని అప్పుడు ఆయన అంటున్నాడు, ఇక మీదట మీరు ఏ తప్పు కూడా చేయొద్దు, ఇప్పటి నుంచి మీరు పరిశుద్ధులుగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా అని చెప్పి వాళ్ళ జీవితాలను కట్టాడు ఆయన. అది దేవుడి యొక్క విధానం అంటే. ఆమేన్ హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, వాళ్ళిద్దరిని సమాధానపరిచాడు ఆయన. ఆ భర్త చేసిన కార్యాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా బయటికి వెలుపలికి తీసుకొచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ స్త్రీ అది చూసి వెంటనే ఇక ఆమెకే ఆమె ఒప్పుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. వాళ్ళిద్దరిని కూడా సమాధానపరిచాడు ఆయన. వాళ్ళిద్దరిని సమాధానపరిచి, ఇదిగో మీరు ఇక మీదట ఏ పాపం కూడా చేయబాకండి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. వాళ్ళ జీవితాలు సరిచేయబడ్డాయి అక్కడ. వాళ్ళ పాపములు క్షమించబడ్డాయి అక్కడ. వాళ్ళు చేసినటువంటి ఆ పాపముల నుండి వాళ్ళు విడుదల పొందారు. ఆమేన్ హల్లెలూయా. చూడండి, 2 లక్షల హృదయ రహస్యాలు చేసినాడు ఆయన. ఆ స్త్రీ ఆ యొక్క వ్యక్తి చనిపోయిన బిడ్డను తీసుకుని వచ్చినప్పుడు ఎవరు చెప్పారు ఆయనకి? దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, ఆయన జరగబోతున్నది ముందుగానే ఆయనకు ఒక దర్శనం వచ్చేది అక్కడ. ఆమేన్ హల్లెలూయా. ఆ దర్శనం ప్రకారం ఆయన చూస్తా ఉన్నాడు ఆయన.
ఎప్పుడో దానియేలు కాలంలో షడ్రకు మెషకు అబెద్దుగోలు వారిని ఆ యొక్క అగ్నిగుండకులో వేయటం చూశాడు ఆయన. కూర్చోవాడు తండ్రి నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. దర్శనంలో చూశాడు ఆయన. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కాలంలో ఏ ప్రవక్త చూడనటువంటి ఆ కార్యాలను విలియం మేరన్ బ్రనహాం గారు చూచాడు. ఆయన ఆ స్థానంలోకి వెళ్ళాడు ఆయన. ఆమేన్ నాయనా. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప స్వస్థత ప్రవచనము కలిగినటువంటి వ్యక్తి విలియం మేరన్ బ్రనహాం. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఎటువంటి కార్యాలు చేసినాడు ఆయన? ఊపాడు, ప్రపంచాన్ని ఊపాడు ఆయన, కదిలించాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే దేవుడు అంటే ఇలా ఉంటాడా? బ్రనహాం గారిని చూసా ఆ మాట అనుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎందుకని? ఆయన ప్రపంచాన్ని తిరిగాడు కాబట్టి. అంటే ఇండియాకి అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు గురించి తెలియదు. పూర్తిగా తెలియదు అసలు. కానీ ఎప్పుడైతే అంటే యేసుక్రీస్తు అంటే ఇలా ఉంటాడా? ఎలాగా? ఎవరు చూసి అంటారు ఆ మాట? విలియం మేరన్ బ్రనహాం గారిని చూసి యేసుక్రీస్తు అంటే ఇలా ఉంటాడా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము ఎన్నడూ యేసుక్రీస్తును చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తున్నాం. ఖచ్చితంగా అదే నాయనా. ఆమేన్ నాయనా. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప కార్యాన్ని ప్రియులారా ఈ ఇండియా దేశానికి, ముంబై పట్టణానికి వచ్చి క్రీస్తు బ్రనహాం చేశాడు ఆయన. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప కార్యాలు ప్రియులారా ఆయన జీవితంలో జరిగినట్లుగా మనకు ఆయన వర్తమానాల్లో చదివితే మనకు తెలియజేయబడతాం. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అది రెండవ ఈడుపు పరిచర్య. ఆమేన్ నాయనా. ఏ పరిచర్య అండి? రెండవ ఈడుపు. రెండవ ఈడుపు ఏంటి? హృదయ రహస్యాలు బయటపరచడం, అంటే ప్రవచించడం. మనం ఏదైతే మన హృదయంలో ఆలోచన చేస్తున్నామో, మన తలంపులో ఏదైతే ఉందో, మన యొక్క ఉద్దేశాలతో ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా బయటికి తీసుకొని రావటం. ఆమేన్ నాయనా. దానినే హృదయ రహస్యములు ప్రవచించడము అని అంటారు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసుక్రీస్తులో ఆ యొక్క పరిచర్య జరిగింది. ఏ పరిచర్య? హృదయ రహస్యాల యొక్క పరిచర్య జరిగింది. అది రెండవ ఈడుపు. మరి అదే రెండవ ఈడుపు ప్రభు అయిన క్రీస్తు బ్రనహాంలో జరిగినప్పుడు మరి ఆయన ఏమవుతాడు? దేవుడే. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక రెండవ ఈడుపు ప్రభు అయిన క్రీస్తు బ్రనహాంలో జరుగుతుంది. అది ఏంటంటే హృదయ రహస్యాలు బయలుపరచడము, ప్రవచించడము. ఆమేన్. మరి ఇప్పుడు చూడండి మూడవ ఈడుపు. మూడవ ఈడుపు ఏంటి? వాక్యమును బయలుపరచడం. ఇప్పుడు ఈయన భూమి ఆయన ఏడవ ముద్ర తెరవగానే ఆయన ఎవరో ఆయనకు బయలుపరచబడింది. అంటే నేనే రెండవ రాకల్లో వచ్చినటువంటి క్రీస్తును, నేనే దేవుణ్ణి అని మొదటగా ఆయన గ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన గ్రహించినప్పుడు అది ఆయనకు మాత్రమే బయలుపడింది. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఇది సంగమునకు బయలుపరచవద్దు అని చెప్తున్నాడు ఆయన. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ పర్వతం మీద ఆకర్షణ అనేటువంటి వర్తమానంలో ఆయన క్రీస్తు బ్రనహాం మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. నేను శాబినో క్యాన్ వద్దకు ఎక్కి వెళ్ళాను. పక్షిరాజులు ఎగురుచూ ఉన్న ఆ స్థలానికి ఎక్కిపోయాను. అంటే శాబినో క్యాన్ అనేటువంటి పర్వతం మీదకి, ఆ పర్వతం మీదకి క్రీస్తు బ్రనహాం ఎక్కి వెళ్ళాడంట. ఆమెను హల్లెలూయా. ఆయన ఎక్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమున్నాయి? పక్షిరాజులు ఎగురుతున్నాయంట. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎక్కిపోయాను. అక్కడ కొన్ని దుప్పులు నిలబడి ఉన్నట్లు చూచాను. అంటే దుప్పులు అంటే జింకలు. దుప్పులు అంటే ఏంటి? జింకలు. కొన్ని జింకలు నిలబడి ఉన్నట నేను చూచాను. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నేను ప్రార్థించుటకు మోకరించాను. ప్రభు అయిన క్రీస్తు బ్రనహాము ఆ పర్వతం మీద ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థించడానికి మోకరించాడంట. మోకరించాను మరియు నా చేతులు పైకెత్తాను. ఆమేన్ హల్లెలూయా. ఆయన ప్రార్థించడానికి రెండు చేతులు పైకెత్తాడంట. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరియు నా చేతికి ఒక ఖడ్గము తాకినది. నేను చుట్టూ చూచాను. అది ఏమిటి? నా నియంత్రణలో నేను లేను. అంటే నాకు నేనుగా లేను. నేను ఎలా ఉన్నాను అని అంటే ఆయన ఒక స్థితిలో ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నియంత్రణలో నేను లేను.
ఇక్కడేమో నా చేతిలో ఖడ్గం ఉన్నది, అది ప్రకాశమానముగా ఉన్నది, కాంతివంతముగా సూర్యుని వెలుగులో మెరుచున్నది. ఆ ఖడ్గం ఎలా ఉన్నదంట? సూర్యుని యొక్క వెలుగులో మెరుస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఇట్లా అనుకుంటున్నాను, ఆయన అనుకుంటున్నాడంట, మనసులో అనుకుంటున్నాడు. ఈ క్యానన్లో ఎక్కడ మనుషులు లేరే అంటే ఈ పర్వతం మీద మనుషులు ఎవరు లేరే అనుకుంటున్నాడు. ప్రజలకు చాలా మైళ్ళు దూరంలో నేనున్నాను. ఒకవేళ గబక్కన ఎవడైనా తీసుకొచ్చి పెట్టడానికి కూడా అవకాశం అక్కడ లేదు. చాలా దూరంలో ఉన్నాడంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. చాలా దూరంలో ఉన్నాను. అది ఎక్కడ నుండి వచ్చి ఉంటుంది మనసులో అనుకుంటున్నాడు. ఆయనే ప్రశ్న వేసుకుంటున్నాడు. ఏమని? అది ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది? ఒక స్వరము నాతో ఇట్లా చెప్పుట విన్నాను, అది రాజు యొక్క ఖడ్గము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ పర్వతం మీద ఆకర్షణ అనే వర్తమానంలో 62వ పేరాలో ఇది చెప్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఆ స్వరం ఏం చెప్పిందంటే, ఒక రాజు యొక్క ఒక స్వరము నాతో ఇట్లు చెప్పుట విన్నాను. అదేం చెప్పిందంటే, అది రాజు యొక్క ఖడ్గము. నేను అన్నాను, ఒక రాజు ఖడ్గముతో ఒక మనుషుని యోధునిగా నియమించును. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అతని స్వరము మరలా వచ్చి ఇట్లా, నేను ఒక రాజు ఖడ్గము కాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక రాజు ఖడ్గము కాదు, కానీ ఆ మహారాజు ఖడ్గము, ప్రభుని యొక్క ఖడ్గము ఇట్లు చెప్పాను, భయపడవద్దు, ఇది కేవలము 3వ ఈడుపు, నీ సేవ యొక్క రుజువు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఆ శాబిన క్యాన్ మీద, ఆ పర్వతం మీద ఏదైతే జరిగిందో అది ఏంటో కాదు, అదియే నీ 3వ ఈడుపు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే అది ఎవరి యొక్క ఖడ్గం? అది రాజు యొక్క ఖడ్గము. రాజు చేతిలో ఉండవలసిన ఖడ్గము ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? ప్రభు అయిన క్రీస్తు మహా యొక్క చేతిలో ఉన్నది. అంటే ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు మహా ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన రాజు అయి ఉన్నాడు. దేనికి రాజు? ఈ ప్రపంచానికి రాజు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది 3వ ఈడుపుగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఒక స్నేహితుతో నేను వేటకు వెళుచున్నాను, ఏమి జరిగినై ఉన్నదో ఎరుగును. ప్రభు యొక్క దూతలను గురించి పడమటను తీసిన వ్యక్తి, దాని గురించి నన్ను విమర్శించిన వ్యక్తి నన్ను పిలిచాడు. అతని కుమారుడు గురించి నేను హాన్స్టన్కు వెళ్ళవలసి ఉన్నాను, ఎందుకనగా అతడు చనిపోయిన వారిలో వరుసలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 3వ ఈడుపు. ఏమిటంటే, ఆయనకు ఆ రాజు యొక్క ఖడ్గం ఆయన చేతికి తాకటము. అంటే వాక్యము యొక్క ఖడ్గం ఆయన చేతిలోకి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. వాక్యమే ఖడ్గము. ఆయన నోటి నుండి సమస్త జనులను కొట్టుటకై, చూడండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి, 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు పరలోకము తెరవబడి ఉండట చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడాను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. రక్తములో ఉంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకముందు సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెలుచున్నది. ఆయన ఇనప దండముతో వారిని ఏలును. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్ తండ్రి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి ఏమొస్తుందంట? వాడిగల 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము బయలు వెళతాం. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ యొక్క ఎఫెసీయుల
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? 12 చదవండి, ఆ వాక్యాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచుల కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అది కనుక క్రీస్తు బ్రహ్మ యొక్క పరిచర్యలో 3వ ఈడ్పు యొక్క పరిచర్య ఏమిటంటే తాను రాజుగా ఉన్నాడు ఈ ప్రపంచానికి. ఆయన మెస్సయ్యగా ఉన్నాడు, ఆయన క్రీస్తుగా ఉన్నాడు, ఆయనే దేవుడిగా ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు కదా, ఏమంటున్నాడు? ఇది కానీ నేను చెప్తే ఇక్కడున్న నా 10,000 మంది సహోదరులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ భయపడవద్దు, ఇది కేవలము 3వ ఈడ్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలు గమనించండి, 3వ ఈడ్పు అనేది ఆయనకి మాత్రమే బయలుపరచబడింది. అప్పుడు అది సంఘానికి బయలుపరచబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆ 3వ ఈడ్పు కూడా ఎవరితోనూ ఆయన చెప్పద్దు, భయపడు అని చెప్పి అక్కడ దూత మాట్లాడుతూ ఉంది. అక్కడ గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఆయన నా సేవ యొక్క ప్రస్తుత దశ అనేటువంటి వర్తమానంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నా మొదటి ఈడ్పు యొక్క పరిచర్యను గురించి నేను చిన్న చేపను, అంటే చేప గురించి, అంటే స్వస్థత, అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2వ ఈడ్పు ఏంటి అంటే, 2వది ఆ చిన్న చేప కానీ నాకు ఆయన ఇలా చెప్పిను, 3వ ఈడ్పును తప్పిపోవద్దు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు 3వ ఈడ్పు గురించి ఆయన ఏమంటున్నాడంటే, అది ఎవరికిని చెప్పవద్దు, అది ఎవరికి చెప్పవద్దు. ఎందుకు అనంటే అది వాక్యం యొక్క క్రమం. అది ఆయన చెప్పుటకు ఆయనకి అనుమతించబడలేదు. ఎవరికి? క్రీస్తు బ్రహ్మకు ఆ 3వ ఈడ్పును చెప్పడానికి ఆయనకు అనుమతించబడలేదు. అది ఆ 3వ ఈడ్పును చెప్పడానికే క్రీస్తు థామస్ భూమి మీదకి వచ్చాడు. అదే అర్ధరాత్రి పరిచర్య. ఎందుకని? క్రీస్తు బ్రహ్మ ఇక్కడ పెండ్లి కుమారుడుగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ కుమారుడుగా వచ్చాడు ఆయన? సంగమునకు పెండ్లి కుమారుడుగా, తలరాయిగా వచ్చాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన ఏ కుమారుడుగా వచ్చాడు? పెండ్లి కుమారుడుగా వచ్చాడు ఆయన. చూడండి, ఆయన అయ్యలారా అంతము యొక్క సూచన ఏమిటే అనేటువంటి వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్లు. 3వ ఈడ్పు గురించి మాట్లాడుతున్నాడు. పిరమిడు మూయబడలేదని మీకు తెలియను. పిరమిడ్ అంటే 7 సంఘము, పిరమిడ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? సంఘం ఎలా ఉంది ఇప్పుడు? పిరమిడ్ రూపంలో ఉంది. పిరమిడ్ రూపంలో ఉన్నది. త్రిపురాకారం, దేవుని 3 కోణాలు కలిగినటువంటి విధానంగా ఉంది. త్రిభుజాకారంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ త్రిభుజాకారంలో ఉన్నటువంటి సంఘము పైన ఏముందంటే తలరాయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. శిరస్సు ఎక్కడ ఉన్నది? పైన ఉన్నది. మధ్యలో ఏమున్నది? గ్యాప్ ఉన్నది. అందుకే దాని గురించే మాట్లాడుతున్నాడు. పిరమిడ్ ఇంకా మూయబడలేదు అంటే ఆ తలరాయి వచ్చి సంఘానికి అంటుకోలేదు అని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు తెలియను, తలరాయి ఇంకా రావాల్సి ఉన్నది. తలరాయి ఇంకా రావాల్సి ఉన్నది, రాలా. మరి ఈ రోజు నా ప్రియులారా, పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్న వాళ్ళు బ్రహ్మం గారు తలరాయిలు రాలేదని చెప్తా ఉంటే తలరాయి వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? సంఘానికి తలరాయి వచ్చిందని చెప్తున్నారు. ఆ తలరాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు అని చెప్తున్నారు. అది అబద్ధం. అది దయ్యం చేస్తున్న పని. అది దయ్యం వాళ్ళని మోసం చేస్తున్నది. అపవాది వాళ్ళని మోసం చేస్తున్నది. ఎందుకు వాళ్ళని మోసం చేస్తుందంటే వాళ్ళ ఎన్నికలో లేరు, వాళ్ళ దేవుని ఆలోచనలో లేరు, వాళ్ళ దేవుని ప్రణాళికలో లేరు. వాళ్ళు
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, తలరాయి ఇంకనూ రావలసి ఉన్నది, అది తృణీకరించబడినది. సోదరి సోదరులారా, అది ఇలాగూ ఉండునా? లేక 3-4 సంవత్సరముల క్రితము ఆయన నాతో చెప్పినట్లు ఇది 3వ ఇడుపు. ఏంది? ఆ తలరాయిని భూమి మీదకి తీసుకుని రావటమే 3వ ఇడుపు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తలరాయిని గురించి చెప్పడానికి వచ్చినట్టు వర్తమానకుడే క్రీస్తు థామస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సంఘానికి తలరాయి ఎవరు? ఆ పిరమిడ్లో ఉన్నటువంటి ఆ యొక్క 1963లో ఆ యొక్క మేఘం వచ్చినప్పుడు ఆ మేఘములోకి ఎవరు వెళ్ళారు? క్రీస్తు బ్రహ్మ అక్కడికి వెళ్ళాడు, ఆ మేఘంలోకి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆ మేఘంలోకి వెళ్ళిన వ్యక్తి ఏమంటున్నాడంటే ఆయన అచ్చు యేసుక్రీస్తులాగే ఉన్నాడు. ఇదిగో ఆయన కళ్ళు ఉన్నాయి, మీసాలు ఉన్నాయి, గడ్డాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి విలియం బ్రహ్మ గారికి మీసాలు ఉన్నాయా, గడ్డాలు ఉన్నాయా, లేవా? ఆయన పురుషుడా లేకపోతే ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పురుషుడు అన్నప్పుడు మగోడు అన్నప్పుడు మీసాలు ఉంటాయి, గడ్డాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తుకే కాదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. యేసుక్రీస్తుని గురించి చెప్పాడని అంటున్నారు. అది తప్పది. యేసుక్రీస్తుని గురించి చెప్పలేదు ఆయన. క్రీస్తు అని చెప్పినాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అది 3వ ఈడుపుగా ఉండునా? ఆ మొదటి ఈడుపులో ఏమి జరిగినదో మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నేను దానిని వివరించుటకు ప్రయత్నించాను, అయితే దానిని వివరించవద్దని ఆయన నాతో చెప్పాను. దేని గురించి వివరించబోయాడు? పిరమిడ్ గురించి వివరించబోయాడు ఆయన. తలరాయి ఎవరో సంఘానికి చెప్పబోతున్నాడు, కానీ ఆయన చెప్పవద్దని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 2వ ఈడుపు వివరించుటకు ప్రయత్నించాము అని ఆయన చెప్పాను. అంటే 2వ గురించి వివరించు, మొదటి ఈడుపు గురించి చెప్పు, 2వ ఈడుపు గురించి చెప్పు, కానీ 3వ ఈడుపు గురించి వచ్చేటప్పటికి మాత్రం దాన్ని వివరించొద్దు. ఖండితముగా ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. ప్రయత్నించుకము అని ఆయన నాతో చెప్పాను, అయినను నేను దానిని వెలుపలకు తెచ్చాను. మీకు జ్ఞాపకం ఉన్నదా? మీకు అందరికీ జ్ఞాపకం ఉండవచ్చును. అవి టేపుల్లో ఉన్నవి, ప్రతిదీ టేపుల యందు ఉన్నది. అంతటా ఆయన ఇలా చెప్పాను, ఇప్పుడు 3వ ఈడుపు వచ్చుచున్నది, అయితే దానిని వివరించుటకు ప్రయత్నించకము. ఇక దానిని వివరించడానికి నువ్వు ప్రయత్నించొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నీ పని కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి దానిని ఎట్లు చేరానో మీరు చూశారా? నాకు తెలియదు. అయితే నా సంగమునకు ఏదో కొంత చెప్పవలసి విధి నాకున్నది. మీరే మీ తీర్మానమును తెచ్చుకోనండి. ఇప్పుడు విప్పబడవలసిన రహస్యం ఏదైనా ఉన్నదా? అది క్రీస్తును తెచ్చునదై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు రహస్యం ఏదైనా ఉన్నదా అని అంటే, ఆ రహస్యం ఏదైనా ఉంది అని అంటే అది ఏంటి అని అంటే క్రీస్తును భూమి మీద తీసుకురావడం అని అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదొక్కటే మిస్టరీగా ఉంది. ఏది? తలరాయి ఎవరో చెప్పేదే మిస్టరీ. ఆ శాబినో కేన మీద, ఆ పర్వతం మీద ఆ యొక్క ఖడ్గము వచ్చుటయే 3వ ఈడ్పు. తలరాయిని బోధించడమే 3వ ఈడ్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సంగమునకు శక్తి తెచ్చున్నట్టుగా ఆ క్రీస్తు వచ్చినప్పుడనంట, అంటే ఆ తలరాయి వచ్చినప్పుడంట సంఘానికి ఏమొస్తుందంట? శక్తి వస్తుందంట. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు విప్పబడవలసిన రహస్యం ఏదైనా ఇది క్రీస్తును తెచ్చినదై ఉన్నది. సంఘమునకు శక్తి తెచ్చినదిగా ఉన్నదా? చూడండి, మనం ముందుగానే మనము మారు మనసునందు విశ్వాసం ఉంచాము. మనం అలాగూ యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందుట ద్వారా నెరవేర్చాము. పరిశుద్ధాత్మను పొందుట యందు మనము విశ్వాసం ఉంచాము. మనము సూచనలను, అద్భుతములను, ఆశ్చర్యకార్యములను, భాషల యందును, మాట్లాడుతూ యందును
అది సంఘము కలిగి ఉన్న వాటి అన్నిటిని మనము కలిగి ఉన్నాము. బహిరంగముగా చెప్పవలనన్న అపోస్తుల కార్యము. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. బహిరంగముగా చెప్పవలనన్న అపోస్తుల కార్య గ్రంథములో వ్రాయబడిన దానికన్నా ఇక్కడ అధికముగా జరిగినవి. అంటే ఆ రోజు అపోస్తుల కార్యంలో ఏం రాశారు? యేసు చేసిన అద్భుతాలన్నీ రాశారు. అవునా? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఇంకా ఏం చెప్తున్నాడంటే వాటికన్నా కూడా ఇక్కడ ఇంకా ఎక్కువ జరిగినాయి. ఆమేన్ అయ్యా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అధికముగా జరిగినవి. అది ఈ చిన్న మందులోనే జరిగినది, మనకున్న ఈ చిన్న సేవలోనే జరిగినది. అట్లయినా ఈ ప్రపంచం గురించి ఏమిటి? అపోస్తుల కార్య గ్రంథము వ్రాయబడిన దానికన్నా ఇంకనూ అధికముగా జరిగినవే. అవే కార్యములు, అవే రకమైన కార్యములు. మృతులు లేచుట జ్ఞాపకం ఉంచుకోనండి. యేసు కాలంలో ముగ్గురునే లేపాడంట ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు కాలంలో ముగ్గురు మాత్రమే మరణము నుండి లేచారు. మన డాక్టర్లు నిరూపించిన ప్రకారము 5 మృతులు లేచారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చేయుచున్న క్రియలు అధికముగా మీరు చేయుదురని యేసు చెప్పాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇది 3వ ఈడ్పుగా ఉండిన ఎడల ఒక గొప్ప సేవ ముందుగా ఉన్నది. అంటే ప్రవచిస్తున్నాడు, ఒక సేవ ఇంకొక సేవ ముందు జరగవలసినది. అదే అర్ధరాత్రి గురించి ఆయన ప్రవచిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇవన్నీ వాళ్ళకి అవసరం లే. ఇవన్నీ పక్షిరాజు వర్తమానం పట్టుకున్న వాళ్ళకి ఇవి అవసరం లేదు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేశారు. ఎంతసేపటికి అన్నం గారు పెళ్ళి అయింది, వివాహం జరిగింది, పిల్లలు ఉన్నారు. పిల్లలుంటే ఏం దేవుడు కాకుండా పోతాడా? పిల్లలు అయినోడు దేవుడు కాదా? భార్య కలిగినోడు దేవుడు కాదా? మరి భార్య కలిగినోడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నావు, మరి నువ్వు ఎట్టపోతావు పరలోకానికి? అక్కడ ఉండేది పరిశుద్ధులకే కదా, అదే పెళ్లి కానోడికే కదా. మరి అలా కనుకుంటే శిలోని పెంతుకోస్తలు వివాహం కాకుండా ఉన్నారు, మరి వాళ్ళు పోతారా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు చూడండి. వాళ్ళకున్న ఆలోచనలు పాప సంబంధమైనటువంటి ఆలోచనలు అవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. కింగ్ జేమ్స్ ఆంగ్లములో బైబిల్ కింగ్ జేమ్స్ రాజు కాలంలో వ్రాయబడినది కావున అది కింగ్ జేమ్స్ వర్షన్ అని పిలువబడుతున్నది. అతి గొప్పగా అని చెప్పుచున్నాడని నాకు తెలియను. అయితే మీరు అతి గొప్పగా మీరు ఏమి చేయలేరు, దాని నుండి అధికముగా చేయగలరు. అప్పుడు ఆయన ఒక వ్యక్తిలో, యేసు అనే శరీరంలో మాత్రమే ఉండెను. అయితే ఇప్పుడు ఆయన సంఘమంతటిలో ఉన్నాడు. చూడండి, వీటన్నిటికన్నా మీరు అధికముగా చేయుదురు. ఎందుకనగా నేను నా తండ్రి యొద్దకు వెళుచున్నాను. ఇది 3వ ఈడ్పుగా ఉండిన ఎడల ఒక గొప్ప సేవ ముందున్నదని నాకు తెలియదు. నేను దానిని చెప్పలేను, నాకు తెలియదు. 3వ ఈడ్పును గమనించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క నిమిషము దానిపై నిలిచెదము. దేని మీద? 3వ ఈడ్పు మీద నిలిచెదము. ఆ దర్శనములలో మొదటిగా ఎత్తబడినది చిన్న వర్తమాన పక్షులు. మనము మొదట ప్రారంభించినప్పుడు అది జరిగినది. వ్యక్తి చేతిలో తీసుకొనుటకు అది పెరిగినది. ఓ, ఆయన నాతో ఏమి చెప్పాడో మీకు జ్ఞాపకం ఉన్నదా? నీవు నమ్మకముగా ఉంటే నీవు ప్రతి హృదయ రహస్యమును ఎరుగుదువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి హృదయ రహస్యములను ఎరుగుదువు. అది ఇక్కడ ప్రకటించబడినది ఎందరకు జ్ఞాపకం ఉన్నది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అది ఈ దేశమంతటా కూడా ప్రకటించబడినది. అది జరిగినదా? ఖచ్చితముగా. అప్పుడు ఆయన భయపడవద్దు, నేను మీతో ఉందును, మరియు అది ఆ విధముగా ముందుకు సాగును. ఇప్పుడు ఆ మొదటి ఈడుపు చిన్న పక్షులుగా ఉన్నవి, అవి ఎగిరిపోవచ్చున్నవి, అవి కాలమును కలుపుకొనుటకు వెళ్ళినవి, ప్రభువు రాకడకు కలుసుకొనుటకు వెళ్ళినవి. ఆ మొదటి వర్తమానము రెండవసారి హృదయ రహస్యములు గ్రహించుట, ఒక వ్యక్తి చేతిని పట్టుకొని దాని ద్వారా ఆ కార్యములను బయలుపరచుట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన 3వ ఈడుపు గురించి
చాలా అన్ని విషయాల్లో చాలా వర్తమానాల్లో ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఆయనకు వచ్చిన దర్శనాలే మూడో ఏడుపు అంట. ఇప్పుడు చూడండి, ఆయన మూడో ఏడుపు గురించి మాట్లాడుతూ జూనియర్ జాక్సన్ కళను తీసుకున్నాడు ఆయన. ఎవరి కళను? జూనియర్ జాక్సన్. జూనియర్ జాక్సన్కి ఒక కళ వచ్చింది. ఏమిటా కళ అని అంటే, జూనియర్ జాక్సను బ్రహ్నాం గారిని వెంబడిస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వర్తమానం, ఆయనకు ఒక కళ వచ్చింది. బ్రహ్నాం గారు ఒక రాయి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ రాయిను తవ్వుతా ఉంటే ఆ రాయిలో ఒక తెల్ల రాయి కనబడతా ఉన్నట్టు. ఆ రాతి మీద ఒక పేరు కనబడతా ఉన్నది, చెక్కబడినటువంటి ఒక పేరు. ఆ కళ ఎవరికి వచ్చింది అంటే జూనియర్ జాక్సన్కి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి వచ్చింది ఆ కళ? జూనియర్ జాక్సన్కి వచ్చింది. ఆ కళ రాగానే బ్రహ్నాం గారికి చెప్పాడు, సహోదరుడు బ్రహ్నాము, ఇదిగో ఈ విధంగా కళ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విధంగా కళ వచ్చింది, ఆ కళలో నువ్వు ఈ విధంగా ఉన్నావు అని చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఏం చెప్తున్నాడు అని అంటే, అదే కళలో నువ్వు ఒక ఇండియన్ వ్యక్తి వల్ల కూడా కనబడుతున్నావు, ఇండియన్ వస్త్రాలు వేసుకొని ఉన్నావు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఇండియన్ వస్త్రములు ధరించినటువంటి వ్యక్తిలాగా నువ్వు నాకు కనబడి, ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళి అక్కడ తవ్వుతున్నాం మనం. అక్కడ తవ్వుతున్నప్పుడు అక్కడ ఒక రాయి బయటపడింది, ఆ రాయి మీద ఏదో పేరుంది. నువ్వు మరలా ఏం చేసావంటే మమ్మల్ని అక్కడ ఇచ్చిపెట్టి దాన్ని చూస్తా ఉండండి, మీరు ఇక్కడే ఉండండి, నేను మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోయావు. ఏంటి, మరలా నువ్వు రాలేదు, మేమేమో అక్కడి నుంచి వెళ్ళిపోయాము అని చెప్పి ఆ కళ చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కళ మూడవ ఇడుపై ఉన్నదని చెప్పాడు ఆయన. అంటే కళలో ఏమిటి అని అంటే 7 ఉరుములు బయలుపరచబడటం, అంటే యేసుక్రీస్తు యొక్క కొత్త నామము బయలుపరచబడటం. అంటే ఒక తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉన్నను, అది పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు అని అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో మనకు రాయబడతా ఉన్నది. ఈ కళ, ఈ 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి ఈ కళ ఎవరికి వచ్చింది? దర్శనము జూనియర్ జాక్సన్కి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ కళ వచ్చి బ్రహ్నాం గారికి చెప్తే బ్రహ్నాం గారు అదే మూడో ఇడుపు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మూడవ ఇడుపు ఏమిటంటే యేసుక్రీస్తుకున్న కొత్త పేరును బయలుపరచబడటమే మూడవ ఇడుపు. మరి యేసుక్రీస్తు కొత్త పేరేంది? క్రీస్తు బ్రహ్నాం. మనకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి పక్షిరాజు వర్తమానం వాళ్ళకి తెలుసా? వాళ్ళు గుడ్డివారు కాబట్టి ఆయన 7 ముద్రలో చెప్తున్నారు, అది ఉరుములలో బయలుపరచబడను. ఆమేన్ తండ్రి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరుగు చేయబడిన అది మరుగు చేయబడింది. ఆమేన్ తండ్రి. అది మూడవ ఇడుపది. ఆమేన్ నాయనా. కానీ ఇప్పుడు కానీ దాన్ని కానీ నేను కానీ వివరిస్తే, ఆ 7 ఉరుములు నేను కానీ వివరిస్తే, నేను కానీ చెప్తే ఇక్కడ ఉన్న 10,000 మంది సహోదరులు వెళ్ళిపోతారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక చూడండి, ఒక ఇండియన్ వస్త్రములు ధరించినటువంటి వ్యక్తి లాగా ఉన్నావు. ఆ ఇండియన్ వ్యక్తి ఎవరో కాదు, క్రీస్తు థామస్ గారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు థామస్ వచ్చే 7 ఉరుముల యొక్క రహస్యాన్ని, యేసుక్రీస్తు యొక్క కొత్త పేరును ఆయన ఏం చేసినాడు? బయలుపరిచినాడు. ఆమేన్ నాయనా. పిరమిడ్ యొక్క వర్తమానాన్ని బయలుపరిచింది క్రీస్తు థామస్. ఆమేన్ తండ్రి. ఆ యొక్క శాబినా క్యాన్ అనేటువంటి పర్వతం మీద ఆ రాజు యొక్క దర్శనాన్ని వివరించింది క్రీస్తు థామస్. ఆమేన్ నాయనా. గుడారపు దర్శనం ఉంది ఇంకోటి, ఆ గుడారపు దర్శనాన్ని ప్రియులారా వివరించింది క్రీస్తు థామస్. ఎందుకంటే ఇవన్నీ కూడా మూడవ ఇడుపు అన్నమాట. మూడవ ఇడుపుయే 7వ ముద్రాసులు. అది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసులో 3 ఇడుపుల పరిచర్య ఉన్నది. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాములో 3 ఇడుపుల పరిచర్య ఉన్నది. యేసులో 3వ ఇడుపు ఏదైతే ఉన్నదో, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాము యొక్క పరిచర్యలో కూడా 3వ ఇడుపు అదే. ఏంటంటే వాక్యమును బయలుపరచడం. వాక్యమును బయలుపరచడం అంటే అర్థం ఏంటంటే తాను ఎవరో చెప్పుకోవటం, నేను ఎవరినో చెప్పుకోవటం, నేను దేవుని చెప్పుకోవటం, నేనే మెస్సయ్యనని చెప్పుకోవటం, నేనే రాజునని చెప్పుకోవటం. చూడండి, యేసులో 3వ పరిచర్య, నువ్వు యూదులకు రాజు అని అన్నప్పుడు
నీవన్నట్టే. ఏమన్నాడు? నీవన్నట్టే, ఎస్ ఐఎమ్ ద కింగ్. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, నేనే రాజును అన్నాడు ఆయన. ఆమేన్. మరి ఇప్పుడు బ్రహ్నాం గారు ఆయన ప్రపంచాన్ని తిరిగి ప్రపంచాన్ని ఆయన లోపరుచుకున్నాడు. ఆమేన్ నాయనా. ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా సృష్టిని తన స్వాధిలో తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు దేవుడు. ఆయన ఏం చేసినాడు? సృష్టిని లోపరుచుకున్నాడు. గాలిని ఆయన లోపరుచుకున్నాడు. సముద్రమును ఆయన లోపరుచుకున్నాడు. నీటిని లోపరుచుకున్నాడు. ఏమండి? సమస్తమును ఆయన లోపరుచుకున్నాడు. అదే టైంలో మరలా యేసుక్రీస్తు తర్వాత ప్రియులారా, ఓ సృష్టిని లోపరుచుకున్నటువంటి వ్యక్తి, గాలిని లోపరుచుకున్న వ్యక్తి, సముద్రమును లోపరుచుకున్న వ్యక్తి. ఏమండి? సృష్టి ఆయన మాటకు లోపడింది. జంతువులు ఆయన మాటకు లోబడ్డాయి. ఆ సృష్టి అంతటి కూడా తన స్వాధీనంలో తీసుకున్న వ్యక్తి యేసుక్రీస్తు తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా అదే పరిచర్య జరిగాం. హల్లెలూయా. వధువులో కూడా ఆ పరిచర్య జరిగిస్తేనే అది వధువు, ఆమేన్ నాయనా. లేకపోతే వధువు కాదు అది. ఎందుకంటే మనం ఈ లోకానికి ఏమై ఉన్నాం? క్రీస్తులుగా ఉన్నాం, దేవుడుగా ఉన్నాం. దేవుడు మరి దేవుడు క్రీస్తులో ఉన్నప్పుడు మనం సృష్టిని ఏం చేయాలి? లోపరుచుకోవాలా లేదా? ఆమేన్ నాయనా. ఏమండి? లోపరుచుకోవాలా లేదా? లోపరుచుకోవాలి తండ్రి. దేవుడి స్తోత్రంగా ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసులో 3 ఇడుపుల పరిచయం ఉన్నది. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాం యొక్క ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాంలో కూడా 3 ఇడుపుల పరిచర్య ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ 3 ఇడుపుల పరిచర్య ఏమిటంటే, నేనే క్రీస్తును, నేనే దేవుణ్ణు, నా పేరులో మీరు ఆరాధన చేయాలి ఆమేన్. అని చెప్పడమే. కానీ అది ఆయన చెప్పలేదు. దాన్ని చెప్పడానికి వచ్చినటువంటి ప్రవక్తే క్రీస్తు థామస్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి చెప్పడానికి 12 మంది శిష్యులు వచ్చారు. ఆమేన్ నాయనా. ఓ ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాం గురించి చెప్పడానికి క్రీస్తు థామస్ భూమి మీదకి వచ్చినాడు. ఆమేన్ నాయనా. ఆయన నిజమైన 7వ దూత. ఆమేన్ తండ్రి. ఆయన 7వ దూత. హల్లెలూయా ప్రభువా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దైవము యొక్క సృష్టి యొక్క రహస్యాలన్నీ కూడా ఆమేన్ నాయనా. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా దాచబడిన మర్మాలు, సృష్టి యొక్క రహస్యాలు మొత్తం కూడా బయలుపరిచింది క్రీస్తు థామస్ మాత్రమే. ఆమేన్ నాయనా. బ్రహ్నాం గారు బయలుపరచలేదు. ఆమేన్ నాయనా. బ్రహ్నాం గారు బయలుపరిచాడు, కానీ అన్నీ కాదు. అన్నీ కాదు. కొన్ని విడిచిపెట్టాడు ఆయన కూడా. విడిచిపెట్టాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విడిచిపెట్టిన రహస్యాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా పూర్తి చేసిన వ్యక్తి ఎవరంటే క్రీస్తు థామస్. ఆమేన్ తండ్రి. అందుకే ఆయన 7వ దూత. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం ప్రకారము 7వ దూత క్రీస్తు థామస్ మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు కదా, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుడగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. దేవుడికి స్తోత్రం కలుగును. కనుక 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి 7వ దూత విలియం మేరన్ బ్రహ్నాం గారు ఆ యొక్క దైవ మర్మాలు పూర్తి చేయలేదు. కానీ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారం వచ్చినటువంటి 7వ దూత క్రీస్తు థామస్ మాత్రమే ఆ యొక్క సృష్టి యొక్క రహస్యాలు, దైవత్వం యొక్క రహస్యాలు, మర్మములన్నీ కూడా ఆయన ఏం చేసినాడంటే పూర్తి చేసేసాడు. ఇక మర్మాలు అనేవి ఏమి లేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ ఈడ్పు, ఆ 3వ ఈడ్పు పరిచర్య ఏంటి అనంటే, ఇదిగో ఆయన దేవుడుగా క్రీస్తుగా ఉన్నాడు, తను ఎవరో చెప్పుకోవడమే 3వ ఈడ్పు పరిచర్య ఉన్నది. కనుక అది సంఘమునకు బయలుపరచలేదు. ఆ సంఘమునకు బయలుపరిచినటువంటి వ్యక్తి ఎవరంటే క్రీస్తు థామస్ గారు. ఈనాడు ప్రపంచంలో బ్రహ్నాం గారిని దేవుడు అని నమ్మాలంటే ముందు క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని వాళ్ళు నమ్మాలా. ఆమేన్. హల్లెలూయా. బ్రహ్నాం గారిని దేవుడు అని నమ్మాలంటే ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన యొక్క పేరులో ప్రార్థన చేయాలి అని అంటే క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని నమ్మాలి. రాకడ జరిగిందని చెప్పాలని అంటే క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు పేరు మార్చబడింది, అది విలియం మేరన్ బ్రహ్నాం అని చెప్పాలంటే ఇదిగో 7వ దూత థామస్ గారి యొక్క వర్తమానాన్ని నమ్మాల్సిందే. ఆయన నమ్మకుండగా రాకడ జరిగింది, ఎత్తబాటు అయిపోయింది అని ఎవరిని చెప్తే అది పూర్తిగా క్రీస్తు థామస్ యొక్క వర్తమానానికి
అది విరుద్ధమైన వ్యతిరేకమైనటువంటి వర్తమానము. దొంగ ఆ వర్తమానం, వర్తమానంలో జీవము లేదు, జీవం లేదు, ఆ వర్తమానంలో శక్తి లేదు. అది అది మనిషిని ఎత్తబట్టుకు తీసుకొని వెళ్ళలేదు. వాళ్ళంతా కూడా క్రీస్తు ఆత్మకు వ్యతిరేకమైనటువంటి ఆత్మలై ఉన్నవి. కనుక పౌలు అంటాడు, ఏది మేలైనదో ఏదో సమస్తమును మీరు పరీక్షించి ఏది మేలైనదో దానిని తీసుకొని దానిని వెంబడించమని ఆయన చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ మేలైన దానిని విక్రపాలు గ్రహించి దాన్ని వెంబడించడం అనేది గొప్ప కార్యము, గొప్ప మర్మం. అది దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మర్మం ఆయన తెలుసుకొని ఆ యొక్క వర్తమానంలో జీవించడం ద్వారా ఆయన ఏమయ్యాడంటే ధన్యుడిగా మార్చబడ్డాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో మనం ఏమీ సంపాదించుకోలేము. ఒకవేళ మనం సంపాదించుకునేది ఏదైనా ఉందా అంటే అది దేవుని కలిగి జీవించడమే మనము దేవుణ్ణి సంపాదించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగుగాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్యాన్ని చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, స్పోకిన వాడు వర్తమానాలు చదవండి. అవి దేవుడిచ్చిన సందేశాలు, పరలోకం నుంచి వచ్చిన సందేశాలు. అవి మనకంటే ముందు ఆ దెయ్యాల చేతిలో పడ్డాయి. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఎవరి చేతిలో పడ్డాయి? దెయ్యాల చేతిలో పోయినాయి. ఆ దెయ్యమే ప్రకటన చేసింది మొత్తం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు యేసుక్రీస్తును ప్రకటించింది దెయ్యాలే ముందు. ఈ రోజు క్రీస్తు ప్రణాన్ని దేవుడు అని చెప్పడానికి వచ్చింది కూడా ముందు దెయ్యాలే. దేవుని నామానికి మహిమ కలుగుగాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గ్రహించండి, వాక్యానుసారంగా జీవించి మన ఆత్మీయ జీవితంలో ఇంకా మనం ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచిన పడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచిన పడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా, ఆది నుంచి అంతం వరకు క్రమంగాను మర్యాదగా నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు ప్రభువా. ప్రభువైన క్రీస్తు అబ్రహాములో ఉన్నటువంటి ఆ 3 యూడుపుల పరిచర్యను ప్రభువా ఈ దినమును మేము కనుగొని ప్రభువా, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పెండ్లి కుమారుని ప్రకటించడానికి నేను మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నిజంగా నాయన మా కోసము నా తండ్రి ఒక ప్రవక్తని ఈ లోకానికి పంపించి ఆ ప్రవక్త ద్వారా నాయన ఈ గొప్ప సందేశాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇప్పటి వరకు వాక్యం విన్నటువంటి నీ బిడ్డలను, ఫోన్ కాన్ఫరెన్స్లో వాక్యం విన్నటువంటి నీ కుటుంబం నాయన, జకరే గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాలని కృపను దయచేయండి. విట్రపాలు కుటుంబాన్ని, విట్రపాలను, ఆయన భార్యను, ఆయనకి ఇచ్చినటువంటి 2 కుమార్తెలను, వాళ్ళకి తల్లిని, వాళ్ళకి తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయన. వాళ్ళకి తండ్రి గారిని కూడా మీరు దర్శించండి, ఆయనతో కూడా మీరు మాట్లాడిన ప్రభు, ఆయనను కూడా ప్రభు మీ చిత్తమైతే ఆయన కూడా తిరిగి ఆయన వర్తమానంలోకి రావడానికి నీ కృపను దయచేయండి ప్రభు. నీ కార్యములు జరిగించండి, అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను తెచ్చుకోండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. మరలా మేము నాయన నాయన అదిగో నా తండ్రి కూటంలో మళ్ళా 2వ కూటంలో మేము ప్రవేశించుగా నా తండ్రి ఆ కూటము కూడా ఆశీర్వదకరంగా దీవెనకరంగా జరిగించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము, ఆమేన్. 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah. Christ Branham never fails in thee. He's coming very soon, he's coming very soon, he's coming very soon in thee. Hallelujah, hallelujah. He's coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధులను సమర్పించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, ప్రభువైన క్రీస్తు అబ్రహాం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడిగా తెర మీద ప్రత్యక్షము కావడం
ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.